చిన్నప్పుడు మీరు ఏమవుదాం అనుకుంటే పిల్లలందరూ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, పైలట్ అంటారు. మీరు ఏమవుదాం అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారంటారు? కోరిక ఒకటే ఉండే, ఒక మంచి క్రికెటర్ అవ్వాలని, ఒక ఇండియాకి ఆడాలని. యూత్ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ కానివ్వండి, లేకపోతే స్టాక్స్కి. సో మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్కి ఏంటి? హాఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. కానీ అన్ని సగం సగం నాలెడ్జ్తోని సగం సగం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం పూర్తిగా లాస్ అవుతాం. మీరు రియల్ ఎస్టేట్ స్ట్రాటజిస్ట్, గ్రోత్ ఎక్స్పర్ట్గా మీరేం సజెషన్స్ ఇస్తారు? రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియల్ ఎస్టేట్ టర్మినాలజీ అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ టర్మినాలజీ అర్థం చేసుకోకుండా ఒక ఏజెంట్ ఒక బయర్కి ఎటువైపు సజెస్ట్ చేయాలి? ఒక ఏజెంట్ ఎలాంటి ల్యాండ్ సజెషన్ చేయాలి. ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేశారు, బికాస్ అక్కడ ఏమీ ఐటీ కంపెనీస్ లేకుండే. కానీ ఇప్పుడు సిబిఎన్ అక్కడ విన్ అయ్యాక తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళి ఆంధ్రలో పెడుతున్నారు. విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు అనేది ఈజ్ ఎ విజనరీ. హైదరాబాద్ని ఏ రేంజ్లో డెవలప్ చేశానో అదే విధంగా నేను ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేస్తాను. స్పెషల్లీ అమరావతి. రియల్ ఎస్టేట్ డౌన్ ఉందన్నారు, నియర్లీ 30% డౌన్, సేల్స్ లేవు. మనం చాలా ఇంటెలిజెంట్ అయితే డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇవాళ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ ఆయన నియర్లీ ఒక 20 లక్షల మందికి హెల్ప్ చేశారు ఆయన బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్తో కానీ, సెమినార్స్తో కానీ. సో హీఈస్ ఆల్సో ఏ సేల్స్ గ్రోత్ రియల్ ఎస్టేట్ సేల్స్ ఎక్స్పర్ట్. సో ఈయన తెలంగాణలో చాలా అవార్డ్స్ పొందారు. ఎట్ ద సేమ్ టైం ఏపీలో బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మెనీ అవార్డ్స్ తీసుకొని ఉన్నారు. నియర్లీ పాటికి 200 పైన వెబినార్స్ చేశారు. సో హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ వేణు కళ్యాణ్. సో లెట్స్ వెల్కమ్ సార్. హలో సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బిజినెస్ లైఫ్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్, ఫెంటాబులస్ అండ్ రాకింగ్ ఆల్వేస్. గ్రేట్. చూస్తే తెలుస్తుంది, మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటాను. యూ హ్యావ్ ఎక్సెసివ్ ఎనర్జీ అండ్ క్లయింట్స్ కూడా అదే విధంగా మోటివేట్ అవుతూ ఉంటారు అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంటే రియాల్టర్స్కి కానీ, లేకపోతే సేల్స్ ఎలా పెంచుకోవాలి, ఇలాంటి వాటి కొంచెం ఇన్సైట్స్ ఇస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. డెఫినెట్లీ. గ్రేట్. సో మీరు చెప్పండి సార్, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే జనరలీ చిన్నప్పుడు మీరు ఏమవుదాం అనుకుంటే పిల్లలందరూ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, పైలట్ అంటారు. మీరు ఏమవుదాం అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారంటారు? రైట్. చిన్నప్పుడు బేసికలీ బోర్న్ అండ్ బాట్ ఆఫ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అనమాట. సో అప్పుడు కోరిక ఒకటే ఉండే, ఒక మంచి క్రికెటర్ అవ్వాలని, ఒక ఇండియాకి ఆడాలని, అట్లాంటి ఒక గోల్ ఉండే అనమాట స్పోర్ట్స్లో. ఓకే. బట్ సమ్వేర్ అంత ఫైనాన్షియల్ కండిషన్స్ అనేది బాగాలేక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని నేను జాబ్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత ఆ జాబ్ చేసే క్రమంలో లైఫ్లో ఎదుగుతూనే ఉండే అనమాట. అండ్ లైఫ్ అనేది చాలా నేర్పించింది. ఒకవేళ క్రికెటర్ అయితే ఇంతగానో నేర్పిస్తుందో నాకు తెలియదు, కానీ లైఫ్ అనేది చాలా నేర్పించింది. ఎందుకంటే ఎన్నో ఆడ్ డేస్ చూశాను, ఎన్నో చిన్న చిన్న జాబ్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను. సో అవన్నీ కనెక్టింగ్ డాట్స్ లాగా ఈరోజు ఒక ట్రైనర్ అయ్యాను అనమాట. అంటే ట్రైనర్ ఇందులో అవ్వాలని నేను రాలేదు. ఓకే. ఏ ఆప్షన్ లేకుండే అన్ని ఆప్షన్స్ ట్రై చేసిన తర్వాత కొంతమంది మా టీం మెంబర్స్ మీరు బాగా మాట్లాడగలుగుతారు, మీరు జనాలకు అర్థమయ్యే విధానంగా చెప్పగలుగుతారు, సో అది మీ స్ట్రెంగ్త్, అది మీకు తెలియదు, సో ఒకసారి ఎందుకు ఇది ట్రై చేయకూడదని చెప్తే దీంట్లో ట్రై చేశాను. దాని తగ్గట్టు జనాల దగ్గర నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే ఇది ఎందుకు మనం ఫుల్ టైం లాగా తీసుకోకూడదు. ఓకే. ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు, టీచర్ కూడా ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ టీచర్ అది అచీవ్ చేయకపోవడం వల్ల ఏమనుకుంటారంటే నేను అచీవ్ చేయలేకపోయాను, అట్లీస్ట్ నా స్టూడెంట్స్ అన్నా అచీవ్ చేపిద్దామని చాలామంది టీచర్స్ అలా అనుకుంటారు. సో నేను కూడా ఈరోజు నేను కొన్ని గోల్స్ అనుకున్నాను చిన్నప్పుడు, డ్యూ టు కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల, ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల కాలేకపోయాను. అట్లీస్ట్ ఈరోజు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చి అదే నాలెడ్జ్ని జనాల కన్నా నేర్పించి చాలామంది స్టూడెంట్స్కి అది అచీవ్ చేసేటట్టు చేద్దామని గోల్ తీసుకున్నాను. సూపర్ సార్. సో ఇది మాటలో ఏంటంటే జనరలీ కొత్తగా వస్తున్న రియల్ ఎస్టేట్స్కి చాలామంది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఏంటో రియల్ ఎస్టేట్ అన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఈవెన్ కొత్త లైఫ్ కంపెనీలో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టాలి. అంటే జనరలీ యూత్ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ కానివ్వండి, లేకపోతే స్టాక్స్కి, ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. సో మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్కి ఏంటి? స్టాక్సా, లేకపోతే క్రిప్టోనా, లేకపోతే ల్యాండ్సా, ఏది బెటర్ అంటారు మీరు? ఎవ్రీ దానికి దాని ఓన్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. క్రిప్టోకి దాని ఓన్ వాల్యూ ఉంటుంది, స్టాక్స్కి ఓన్ వాల్యూ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్కి ఓన్ వాల్యూ ఉంటుంది, బాండ్స్కి ఓన్ వాల్యూ ఉంటుంది, ల్యాండ్ కూడా, రియల్ ఎస్టేట్ కూడా ఓన్ వాల్యూ అనేది ఉంటుంది.
బట్ ఓన్లీ ద థింగ్ ఏంటంటే నాలెడ్జ్ మనకి దేంట్లో ఉంది అనేది. రిస్క్ అంటే లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిప్టో పైన ఒక నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, క్రిప్టో పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. హాఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఏదైనా తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే వదిలేయాలి, దేంట్లో చేయకుండా కూర్చోవాలి. కానీ అన్ని సగం సగం నాలెడ్జ్తో సగం సగం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం పూర్తిగా లాస్ అవుతాం, దేంట్లో కూడా సక్సెస్ఫుల్ కామన్నమాట. సో క్రిప్టోలో నాలెడ్జ్ ఉంటే క్రిప్టోలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్లో నాలెడ్జ్ ఉంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ల్యాండ్లో నాలెడ్జ్ ఉంటే ల్యాండ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ అకార్డింగ్ టు ఇవన్నీ బేస్ చేసుకొని ఒక కామన్ మ్యాన్కి మీరేం సజెషన్ ఇస్తారని మీరు అడిగితే ల్యాండే అంటాను నేను. ఎందుకంటే అవన్నీ కొంచెం హై రిస్క్తో కూడుకున్నాయి. సో ల్యాండ్ అనేది లో రిస్క్తో కూడుకునేది అనమాట. ల్యాండ్లో కూడా రిస్క్ లేదంటే రిస్క్ ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ మనం ఎంచుకునే సెగ్మెంట్ని బట్టి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, హెచ్ఎండిఏ, డిటిసిపి, ఫార్మ్ ల్యాండ్, ఓకే, అగ్రికల్చరల్, నాన్ అగ్రికల్చరల్, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి మనం ఏది ఎంచుకుంటున్నామో దాన్ని బట్టి రిస్క్ తక్కువ ఉంటుంది, అండ్ ఎట్లాంటి కంపెనీ ఎంచుకుంటున్నాం కూడా రిస్క్ తక్కువ ఉంటుంది దాన్ని బట్టి. ఓకే, సో ఆ రియల్ ఎస్టేట్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు ఈరోజు మార్కెట్లో. దేర్ ఆర్ సో మెనీ రియల్టార్స్, ఏజెంట్స్, కన్సల్టెంట్స్ అనొచ్చు, వాళ్ళు మనకు చాలా నాలెడ్జ్ ఇస్తారనమాట. బట్ క్రిప్టో గురించి ఇవన్నిటి గురించి కూడా సోషల్ మీడియా నాలెడ్జ్ ఉన్నాయి, కానీ ఎంతకైనా సేఫ్ అనేది కొంచెం కాదు, అది కొంచెం రిస్క్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు క్రిప్టో అందరూ కూడా బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. అది అఫీషియల్ అయినాక కొంచెం మళ్ళీ కూడా ఆలోచించి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి ల్యాండ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో చాలా మంది ఈ కాలంలో ఏంటంటే చాలా మందికి తెలుసు డబ్బు ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఉందని తెలుసు. వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుతారు. ఆ చదువును వదిలేసి వచ్చి రియల్ ఎస్టేట్లో దిగుతున్నారు. రియల్ ఎస్టేట్లో దిగినాక సక్సెస్ అయ్యారా అంటే తెలియదు. జనరల్లీ ఒక రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ అర్థం కావాలంటేనే చాలా టైం పడుతుంది. సో అలాంటి వాళ్ళకి మీరు మోటివేట్ చేయడానికి, ఒకవేళ కెరీర్ ఆప్షన్ వదులుకొని దీంట్లో వచ్చినందుకు మీరు రియల్ ఎస్టేట్ స్ట్రాటజిస్ట్, గ్రోత్ ఎక్స్పర్ట్గా మీరేం సజెషన్స్ ఇస్తారు అలాంటి ఎడ్యుకేటెడ్? రైట్, నైస్ క్వశ్చన్. ఎందుకంటే నేను చాలా కంపెనీస్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అనేది నన్ను పిలుస్తుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనమాట. అంటే ఎవరైతే అదర్ ప్రొఫెషన్స్లో ఉన్నారో, లైక్ మీరు అన్నట్టు డాక్టర్, లాయర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంప్లాయీస్, ఇలాంటి వాళ్ళందరినీ ఒక హోటల్స్లోనో లేదంటే ఆఫీస్లోనో గ్యాదర్ చేసి వాళ్ళు అసలు ఎందుకు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకోవాలి, అండ్ ఒకవేళ ఎంచుకుంటే ఎలా సక్సెస్ఫుల్ అవుతారు, అండ్ పర్టికులర్ కంపెనీ ఎంచుకుంటే కూడా ఎలా సక్సెస్ఫుల్ అవుతారని నన్ను పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వమంటారు. అలా నేను ఇప్పటి వరకు దాదాపు 1 lakh+ ఏజెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను, 100+ కంపెనీస్కి ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సో దాంట్లో నాకు చాలా అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ సంవేర్సమో నాకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు కూడా రియల్ ఎస్టేట్ ఒక సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, రెండు ఉంది. సేల్స్ ఎక్స్పీరియన్స్ అన్ని ఫీల్డ్లో ఉంది, రియల్ ఎస్టేట్ సేల్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే నేను కూడా ఒక ఏజెంట్ లాగా చాలా సేల్స్ ఇప్పుడు కూడా నేను చేస్తుంటాను అనమాట. ఓకే, సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎవరైనా రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియల్ ఎస్టేట్ టర్మినాలజీ అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ టర్మినాలజీ అర్థం చేసుకోకుండా ఏదో కంపెనీలో ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక పర్సంటేజ్ వచ్చేస్తుందని అంటే వచ్చేస్తారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంటుంది. సో ఆ గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ కాకుండా బికాస్ ఆఫ్ అగైన్ ఆఫ్ నాలెడ్జ్తోని వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిపోయి మళ్ళీ పాత తెలియ చేసుకుంటారు అనమాట. సో అందుకోసం ఏం చేయాలంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మినాలజీ నేర్చుకో. టర్మినాలజీ అంటే ఏంటి, మళ్ళీ సేమ్ ఇందాక నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ల్యాండ్ రిలేటెడ్ సెగ్మెంట్ ఎంచుకుంటారా, లేదంటే కన్స్ట్రక్షన్ సైడ్ అయితే వచ్చేసి ఫర్ అన్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, రైట్. సో ల్యాండే అనుకోండి, ల్యాండ్ ఎంచుకుంటే కూడా మళ్ళీ 4-5 సెగ్మెంట్స్ ఉంటాయి, హెచ్ఎండిఏ, డిటిసిపి, మన ఫార్మ్ ల్యాండ్స్ రిలేటెడ్. సరే ఇందులోకి ఒకటే ఎంచుకున్నాను, హెచ్ఎండిఏ నేను ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటే అదే చేసుకోవాలి. సరే డిటిసిపి, హెచ్ఎండి అదే చేసుకోవాలి. అంతేగాని నేను డిటిసిపి చేస్తా, హెచ్ఎండి చేస్తా, దాని తర్వాత ఫార్మ్ ల్యాండ్ కూడా చేస్తా, అపార్ట్మెంట్స్ కూడా అమ్ముతా, విల్లాస్ కూడా అమ్ముతా, యూ నేమ్ ఇట్ ఐ విల్ షో ఇట్ అని అంటారు అనుకోండి. అప్పుడు ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, వీళ్ళ దగ్గర నేను ఏది కొనాలి ఇంతకీ అని చెప్పేసి. ఏదన్నా ఒకటే సెగ్మెంట్ ఇందులో ఎంచుకోవడం ఫస్ట్ స్టెప్. ఆ సెగ్మెంట్ ఎంచుకోవడం, ఆ సెగ్మెంట్లో బెస్ట్ కంపెనీ ఏందో తెలుసుకొని ఆ కంపెనీ ఎంచుకోవడం సెకండ్ స్టెప్. ఈ రెండు ఎంచుకొని మళ్ళీ అందులో ట్రైనింగ్స్ ఉంటాయి, కంపెనీస్ వాళ్ళు పిలిచి ట్రైనింగ్స్ ఇస్తారు. బాబు నువ్వు రియల్ ఎస్టేట్లో కెరియర్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఇవి ట్రైనింగ్స్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్స్ కూడా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ట్రైనింగ్స్ తీసుకోవడానికి కూడా టైం ఇయ్యర్ అనమాట. ఓకే, వాళ్ళు ఏదో ఒక ఫ్రెండ్స్కి పిలుస్తారు, అరే నేను ఈ కంపెనీలో నేను కొనరాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్నా, నువ్వు కూడా కొను, బాగుంటుంది అని అంటారు.
తీరా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి నిజం తెలిసేరే వీళ్ళు కొనలే, ఇదేదో నాకు అమ్మేయడానికి వీడి కమిషన్ కోసం కకృతి కోసం నాకు చేస్తున్నాడని వాళ్ళు కొన్నారు. వీళ్ళపైన మళ్ళీ రిలేషన్ కూడా పాడవుతుంది. సో అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీలో మనం జెన్యున్గా అన్నీ తెలుసుకోవాలి. అంటే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు, మార్కెట్లో వీళ్ళకి గుడ్ విల్ ఎలా ఉంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్, గూగుల్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో ఒక మంచి లీడర్ సెలెక్ట్ చేసుకొని ఆ లీడర్ అండర్లో ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత మినిమం 1 to 3 months మొత్తం అబ్జర్వేషన్ చేసుకుంటూ నేర్చుకొని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇవి ఏం తెలియకుండా గుడ్డిగా ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని, ఏదో ఒక ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని, ఏదో ఒక లీడర్ కూడా సెలెక్ట్ చేసుకొని, ఆ లీడర్ చెప్పింది కూడా వింటారంటే వినకుండా వీళ్ళు ఓన్గా పోతారు. ఇక ఓన్గా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి వీళ్ళకి పోతారు. వాళ్ళు ఎక్కడనో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వీళ్ళు సమాధానం ఇయ్యారు అండ్ వాళ్ళు ఇంప్రెస్ కారు అండ్ ఎండ్ ఆఫ్ ద డే నమ్మకం రాదు, ల్యాండ్ కొన్నారు. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ నమ్మకాన్ని కొంటారు, తర్వాత ల్యాండ్ కొంటారు. ఓకే, సో మరి ఆ నమ్మకాన్ని కొనాలంటే ఎప్పుడు వస్తుంది నమ్మకము? మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రాపర్గా అడిగిన క్వశ్చన్కి జెన్యున్గా ఆన్సర్ చెప్తేనే ఆ నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఏది పడితే అది చెప్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అరే వీళ్ళు ఎక్కడనో కొంచెం ఫేక్, ఎక్కడనో వీళ్ళకు అంటే నాకు జస్టిఫికేషన్ ఇచ్చే ఆన్సర్స్ ఇస్తలేరు వీళ్ళు అనుకొని దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారు. ఓకే, సో అందుకోసం ఒక కంపెనీలో ఏదైనా ఎంచుకున్నప్పుడు కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ కూడా ఏ ఏరియాలో తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రీసెర్చ్ గురించి తీసుకోవాలి. అంటే ఈ ఏదైతే వెంచర్లో ఎక్కడైతే ఏరియాలో వీళ్ళు చేయబోతున్నారో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ హైవే, ఆ వరంగల్ సైడ్ ఇప్పుడు వరంగల్ హైవే సైడ్ వెంచర్కి సేల్స్ చేయబోతున్నారంటే ఆ రూట్లో మొత్తం ఏమేం ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు వచ్చాయి, ఎంప్లాయబిలిటీ అనేది ఎంత ఉంది అండ్ ఏమేం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఎట్లుంటుంది ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మొత్తం, ఫస్ట్ ఆ మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి అవగాహన. రెండోది వచ్చేసి ఏంటంటే కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కంపెనీ యొక్క ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి, కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కస్టమర్కి ఎంత ప్రైస్ కొటేషన్, ఎంత డిస్కౌంట్ ఎంత వరకు కట్ ఆఫ్ ప్రైస్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. రెండోది. మూడోది కస్టమర్స్ ఎక్కడి నుంచి వెతకాలి, ఏ సోర్సెస్ ద్వారా వెతకాలి, ఎక్కడ దొరుకుతారు కస్టమర్స్ని ఎలా పట్టుకోవాలి అది నేర్చుకోవాలి. హౌ టు ఫైండ్ కస్టమర్ దొరికిన తర్వాత హౌ టు ఐడెంటిఫై ఈ కస్టమర్ ఎలిజిబులా కాదా, ఎండ్ ఆఫ్ ద డే బడ్జెట్ ఉందా లేదా, డిసిజన్ మేకరా కాదా అని కస్టమర్ ఎలిజిబిలిటీ రిలేటెడ్ కూడా చెక్ చేసుకో. ఐడెంటిఫై ద కస్టమర్ బై ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్. దెన్ ఆఫ్టర్ సైడ్ ట్రిప్కి ఎట్లా తీసుకెళ్ళేటప్పుడు ఆ వెంచరే కాకుండా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూపెట్టి అక్కడికి తీసుకెళ్ళాలి. సో సైడ్ ట్రిప్ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సైడ్ ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ప్రాజెక్ట్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదొక ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ క్లోజింగ్, అదొక ప్రొసీజర్ ఉంటుంది. క్లోజింగ్ తర్వాత ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ తర్వాత రిఫరెన్స్ తీసుకొని మళ్ళీ వర్క్ చేయాలి. సో రిఫరెన్స్ తీసుకోవడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్సే ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటారు, విచ్ వీ ట్రైన్ ఫర్ సో మెనీ రియల్టర్స్. సో ఆ ప్రాసెస్ నేర్చుకుంటే ఏమవుతుంది, జర్నీ ఈజీ అవుతుంది. ప్రాసెస్ నేర్చుకుంటే సొంత ఎక్స్పీరియన్స్తో ఏమవుతుంది, కింద పడతారు లేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం ఈ ప్రాసెస్ నేర్చుకుంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫెషన్స్ వేరే దగ్గర అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రాసెస్ నేర్చుకోకపోతే వేస్టే. ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో వాళ్ళు గ్రేట్ అని అంటే దానికి టైం ఇచ్చారు వాళ్ళు. మరి ఈ ప్రొఫెషన్లో గ్రేట్ కావాలంటే దీనికి కూడా టైం ఇవ్వాలి కదా. బట్ టైం ఇస్తలేదు, ఎవరికి పేషెన్స్ లేదు. ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ సేల్స్ అయిపోవాలి. మిరాకిల్స్ కావట్లా. లాట్ ఆఫ్ పేషెన్సీ రియల్ ఎస్టేట్లో ఉండాలి. నేనేమంటానంటే మినిమం ఏదైనా కంపెనీ ఎంచుకున్న తర్వాత గుడ్డిగా వరస్ట్ కేసులో కూడా ఒక 1 year అనేది పేషెన్సీ ఉండాలి. 1 year ఆ కంపెనీతోని డెడికేటెడ్గా ఉండాలి. సేల్స్ అయినా కాకుండా రెగ్యులర్గా కంపెనీలో వెళ్తుండాలి, మీటింగ్స్కి అటెండ్ అవుతుండాలి. నేనేమంటానంటే ఎవ్రీ సండే ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే కస్టమర్స్కి అదే రోజు టైం దొరుకుతుంది. సో ఈ ఫీల్డ్లోకి దిగిన తర్వాత కూడా కొంతమంది మైండ్ సెట్ ఎట్టుంటారంటే నేను సండే రాను, అంటే నువ్వు రావు కాదు, బిజినెస్కి అవసరం అది. ఓకే, సో సండేస్ వీకెండ్స్ టైం ఇవ్వాలి. సో నేను ఏమంటానంటే ఎవ్రీ సండే కస్టమర్ ఉన్నా లేకుండా ఒక 1 year కాంప్రమైజ్ చేసుకొని ఎవ్రీ సండే సైట్లో కనిపిస్తే ఆఫ్టర్ 1 year ప్రతి డే సండే అయిపోతుంది. ఎందుకనంటే అంత టైం ఇచ్చి అంత మనం ట్రైన్ చేసుకుని ఇంప్రూవ్ అయినాం. సో అట్లా ఒక 1 year ఒక కంపెనీకి డెడికేటెడ్గా ఉండి మంచిగా కస్టమర్స్ ఉన్నా లేకున్నా ట్రైనింగ్స్కి వెళ్ళుకుంటూ సైట్స్కి విజిట్ చేసుకుంటూ, అంటే మన కస్టమర్ సైట్కి తీసుకురాలి. మనం వేరే వాళ్ళు తీసుకొస్తారు కదా, అక్కడ పోయి కూర్చోవాలి. అరే వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు, అట్లా పోయి బాగుంటుంది కదా. కానీ పోరు, ఇంట్లోనే కూర్చుంటారు. ఎందుకు రాలే అనంటే కస్టమర్ రాలే, నేను రాలే. ఏమైనా నేర్చుకున్నాను ఇంట్లో కూర్చొని, ఇంకా డిమోటివేట్ అవుతారు ఇంట్లో కూర్చుంటే. ఎందుకు ఇంట్లో కూర్చుంటే కస్టమర్ రాలేరని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తిడతారు, వీళ్ళకి కూడా మోటివేషన్ అనేది రాదు. ఇంకా నెక్స్ట్ సండే కూడా తీసుకురావాలనే మోటివేషన్ కూడా ఉండదు. అదే మనం కస్టమర్ లేకుండా సండే రోజు సైట్కి వెళ్తే వేరే వాళ్ళు తీసుకొచ్చారని మోటివేషన్ వస్తుందా రాదా? అరే నెక్స్ట్ సండే మనమన్నా తీసుకురావాలి, ఇప్పుడు ఎందుకు తీసుకురాకూడదు, 4 విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కూడా బిజినెస్ చేయాలి. అందుకోసం అంటే నేను కస్టమర్ ఉన్నా లేకుండా సైట్స్ విజిట్ ఏదైనా ఉంటే వెళ్ళాలి. ఓకే,
కంపెనీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి కంపెనీస్ ఉన్నాయండి మార్కెట్లో. ఏజెంట్స్ కోసం చాలా సపోర్ట్ సిస్టమ్ అనేది బాగుంది, మంచి సపోర్ట్ చేయడానికి బాగుంది అనమాట. అంటే నీ దగ్గర కస్టమర్ ఉంటే నేనే కార్ పంపిస్తాను, నేనే నీకు ట్రైనింగ్ ఇస్తాను, అన్నీ నేను చూసుకుంటా, ఖాళీ నువ్వు బాగా వచ్చి బిజినెస్ చేసుకో అని అంటారు. మంచి కంపెనీస్ ఉన్నాయి. సో అట్లా ఏజెంట్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ముంగడికి వెళ్ళాలి. కానీ ఏజెంట్ కూడా ఏం చేస్తున్నారంటే ఏం ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటలేరు, ఏది కంపెనీ ఇచ్చేది. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే కూర్చున్న దగ్గర అన్ని కంపెనీ ఇచ్చేస్తున్నాయి కదా, అందుకోసం కంఫర్ట్ జోన్లో ఉన్నారు. అదే ఇప్పుడు మనమే ఒక కంపెనీ పెట్టేసి మనమే ఒక కస్టమర్ని తీసుకొచ్చుకొని సేల్స్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఉరుకుతరాలు. ఇప్పుడు కూర్చున్న దగ్గర అన్ని కంపెనీ ఇచ్చేస్తున్నాయి కదా, అందుకోసం చాలామంది ఏజెంట్స్ కూడా ఈరోజు మార్కెట్లో కంఫర్ట్ జోన్లో ఉన్నారనమాట. చాలు. కొంతమంది ఉంటారు ఇలా ఒక ప్లాట్ అమ్ముకోగానే కథం 3-4 months కూర్చుంటారు. ఎందుకంటే ఆ కమిషన్ రాగానే మంచిగా వచ్చిందని చెప్పి అట్లా కూడా కూర్చుంటారు. అది కూడా విచ్ ఇస్ వెరీ డేంజరస్. ఆకలి తీర్చుకోదట్లా. ఇంకా కష్టపడాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎక్కువ సేల్స్ చేయాలని ఆ కోరిక అనేది ఉండాలన్నమాట. కొంతమంది కొంచెం, ఎందుకంటే జాబ్లల్లో ఒక 20,000 30,000 శాలరీ ఏదైతే వస్తుందో ఒక ప్లాట్ అమ్మనే కొన్ని కంపెనీస్లలో 1 lakh మినిమం కమిషన్ ఉంటుంది. అంటే 3-4 months శాలరీ వచ్చేసింది కదా వీళ్ళకి. అందుకోసం మంచిగా హ్యాపీగా కూర్చుంటారు. ఇక అమ్మో 3-4 months ఇన్కమ్ వచ్చిందని హ్యాపీగా కూర్చుంటారు. తర్వాత మళ్ళీ వీళ్ళు 3-4 months తర్వాత చేయాలని ఉత్సాహం రావు, ఆ మూమెంటం రాదు. సో మళ్ళీ ఏం చేస్తారు, గివ్ అప్ చేసేస్తారు. సో అందుకోసమే ఇవన్నీ కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఇది బయ్యర్ దగ్గర నుంచి ఇంకా ఏజెంట్ దగ్గర నుంచి, ఒక ఏజెంట్ ఒక బయ్యర్కి ఎటువైపు సజెస్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి వెన్ కంపేర్ టు హెచ్ఎండి ఆర్ డిటిసి. సో వాళ్ళు ఏ వెంచర్ ఎలాంటి ల్యాండ్ ఎంచుకోవాలి, ఎటువైపు ఎంచుకోవాలి? ఓకే, ఫస్ట్ వచ్చేసి ఒక ఏజెంట్ ఎలాంటి ల్యాండ్ సజెషన్ చేయాలి అనేది అది. రెండోది రూట్, అంటే ఏ ఏరియాలో వెళ్తే బాగుంటుంది అనేది. సో ఇప్పుడు ఆ ఏజెంట్ అనేది ఎట్లుంటుందంటే కొంతమంది కొన్ని ఏరియాస్లోనే పనిచేస్తారు. అట్లాంటప్పుడు ఇక వాళ్ళు లేదన్నా అదే ఏరియాలో వాళ్ళు రికమెండ్ చేయాలి, అదే ఏరియా బెస్ట్ కూడా చెప్పుకోవాలి. సో ఇక్కడ ఏజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడకుండా మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. కస్టమర్ దేంట్లో కొంటే బాగుంటుంది, ఎక్కడ కొంటే బాగుంటుందని. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎప్పుడే కానీ హెచ్ఎండి అనేది 100% సేఫ్. డిటిసిపి సెకండ్ 100% సేఫ్. ఫార్మ్ ల్యాండ్ అనేది కొంచెం సేఫ్ కాదు. ఎందుకు సేఫ్ కాదనంటే హెచ్ఎండిఏకి డిటిసిపి కొంచెం రేరా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసిన దగ్గర వీళ్ళు కొంటారు కాబట్టి వీళ్ళు సేఫ్, కస్టమర్ ఆల్వేస్ సేఫ్. కానీ ఫార్మ్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి జస్ట్ ఏంది, అది ఒక ల్యాండ్. ఆ ల్యాండ్ అనేది ఇంకొక పర్సన్కి అమ్ముతున్నాడు, అంటే ఎక్స్చేంజ్, దట్స్ ఇట్. పాస్బుక్ ఒకటి వచ్చేస్తుంది, ల్యాండ్ ఎక్స్చేంజ్ వస్తుంది. కానీ ఫార్మ్ ల్యాండ్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఒక 2-3 గుంటలు అమ్ముతారు, ఇంకొంతమందికి 2-3 గుంటలు, కొంతమందికి 2-3 గుంటలు అమ్ముతారు కదా. మధ్యలో రోడ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఆ రోడ్స్ కూడా ఓనర్ దగ్గరనే ల్యాండ్లో భాగంగానే ఉంటుంది. అంటే ఓనర్కి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 10 acres ఉందనుకోండి, ఒక్కొక్కరికి ఒక 2 గుంటలు ఇచ్చారనుకోండి, ఆ రోడ్స్ కూడా ఈయన దాంట్లోకి తీసి పక్కనే పెట్టేసి వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ ఓనర్ వాళ్ళ పిల్లలు, అంటే ఈయనకి ఏదో జరిగిపోయింది, ఓనర్ వాళ్ళ పిల్లలు వచ్చారు రేపు ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్ తర్వాత, ఇప్పుడు ఆ రోడ్స్ ల్యాండ్ కూడా వీళ్ళ పేరు మీద ఉంది కదా. అప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేసుకుంటారంటే ఈ ల్యాండ్ రోడ్స్ మాదే కాబట్టి నాకెందుకు, వాళ్ళు ఒకప్పుడు ఎవరికి అమ్ముకుంటే ఆ రోడ్స్ దగ్గర నేను ఇల్లు కట్టుకుంటాను అన్నాను అనుకున్నా, అప్పుడు కస్టమర్ పరిస్థితి అట్లుంది ఛాన్స్. కానీ హెచ్ఎండిఏ డిటిసిపిలో అట్లా ఉండదు. రోడ్స్కి కేటాయిస్తే రోడ్కే ఆ ల్యాండ్ అనేది డెడికేటెడ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా స్టిల్ ఫామ్లలో ఓనర్ పేరు మీద ఉన్నట్టు అది. ఆ రోడ్సా ఈసా అని తర్వాత ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ అది. యాజ్ పర్ అయితే ఇంకా నా పేరు మీద ఉంది, నేను ఏమైనా చేసుకోవచ్చు అనే ఫ్యూచర్లో ఉంది అట్లా పాలసీ. సో అందుకోసమే ఫస్ట్ అది కొంచెం డేంజర్ అవుతుంది ఫ్యూచర్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఒక గేట్ కమిటీ ఫామ్ ల్యాండ్ కొన్నారనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో అంటే చాలా కేసెస్ వింటున్నాం, అంటే మనం నెక్స్ట్ ప్లాట్ జరుపుకుని భూమి జరిగిపోయింది, ఇవన్నీ తక్కువ వచ్చింది అంటారు. సో అలా జరగకుండా ఉండాలంటే కస్టమర్ ప్లాట్ కొనగానే ఇమీడియట్గా చేయాల్సిన స్టెప్ ఏంటి? రైట్, కస్టమర్ ఇప్పుడు చూడండి, అది ఎక్కడైతే వాళ్ళు గుంటలలో అంటారో అది మెజర్ చేసి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తారో అక్కడ ఓకే, అక్కడికి ఏమి ఇంకా ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. అదొకటి చెక్ చేసుకోవాలి. యాజ్ పర్ కొంచెం ఈ మెజర్మెంట్స్ చేసే వాళ్ళ టీం ఉంటుంది అనమాట. సో వాళ్ళతోని మనం చెక్ చేయించుకొని మనకి ఎంత గుంటలు ఉన్నది ఏముందో అది కొలుచుకొని అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టేసుకొని అక్కడికి ఉంటారు సేఫ్. ఆడవరకు సేఫే, ప్రాబ్లం ఏం తర్వాత వస్తుంది. తర్వాత ఏమొస్తుంది అని అంటున్నానంటే మీకు కొన్ని ఫామ్లల్లో కొన్ని చెట్లు పెడతాము, సో అండ్ సో చెట్లు అని చెప్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ల్యాండ్లలో చెట్లే పెరగవు. దిస్ ఇస్ ఎ ఫేక్ ప్రామిస్. ఓకే, శ్రీగంధం చెట్లు ఇట్లా సో అండ్ సో ఉంటాయి, శాండిల్వుడ్ రిలేటెడ్ ఇవన్నీ. సో అదొకటి రిలేటెడ్. కొన్ని ఫామ్లలో ఏమంటారంటే మీకు చెట్లు పెంచి కొన్ని ఫ్రూట్స్ అనేది వస్తే అవి మీకు మేము మెయింటెనెన్స్ అది ఇది సో అండ్ సో అంటారు.
అది ఓకే మళ్ళీ కూడా. బట్ ఈ కొన్ని చెట్లు మాత్రమే రేపటి రోజున 10 years తర్వాత ఇవి పెంచి పెద్దగా చేసి దాని తర్వాత మేము అమ్మి వాళ్ళకని మీకు కొంచెం పర్సంటేజ్ మాకు కొంచెం పర్సంటేజ్ అని అంటారు. అవి ఎప్పుడు వేరే కాలే, అవి ఎవరు అమ్మాలి, ఏం చేయాలి? ఇప్పటివరకు కొన్ని ఎన్నో ఫామ్ ల్యాండ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కరు కూడా చెట్లు పెరిగినట్టు లేవు, పెరిగి అమ్మినట్టు లేదు. ఏదో 1-2-3% ఎక్కడైనా ఉండొచ్చు కానీ మేబీ నా నాలెడ్జ్ ప్రకారం, బట్ మ్యాక్సిమం అయితే అది కుదరదు. సో అందుకోసమే ఫామ్ ల్యాండ్ అనేది అవుట్ ఆఫ్ 100%లో 50% ఇస్ నాట్ సేఫ్. ఓకే, దే షుడ్ గో ఫర్ HMDA ఆర్ DTCP. ఓకే, ఎందుకు అనంటే అక్కడ వాట్ ఎవర్ బ్రోచర్ పైన నేను ఇవి డెవలప్ చేస్తానంటారు కదా, HMDA ఆర్ DTCP వాళ్ళ గవర్నమెంట్కి రేరాకి సబ్మిట్ చేస్తారు. అరే నేను ఇవి డెవలప్ చేస్తా అంటున్నాను సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేయగానే గవర్నమెంట్ కూడా ఏమి యాక్సెప్ట్ చేయదు. నువ్వు చేస్తావా నిజంగా, సరే ఒక పని చేయి, నీ దాంట్లోకి కొంచెం భాగం ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ చేయి, దాని తర్వాత నువ్వు చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాను నీకు అని చెప్తారనమాట. ఎందుకు, రేపటి రోజున ఇవి రాసినాయి కస్టమర్స్కి చేసి ఇవ్వకపోతే మళ్ళీ కస్టమర్ లాస్ కదా. సో అందుకోసమే వీళ్ళన్నీ చేసి మళ్ళీ చెప్పాలన్నమాట, సార్ మేము చేసేసిన మొత్తం వెరిఫికేషన్ పంపించండి అంటే వెరిఫికేషన్కి వచ్చి మిగతా ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ ఏదైతే చేశారు కదా అది ఇచ్చేస్తారనమాట. సో దట్స్ కాల్ రేరా రిలేటెడ్ మంచిగా ఉంది మన దగ్గర. సో ఇంకా రేరా చైర్మన్ సత్యనారాయణ సార్ అని ఎవరైతే ఉన్నారో వెరీ మంచి పర్సన్ అనమాట. ఆయన ఇంకా చాలా దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి దీన్ని ఇంకా స్టాండర్డ్ చేయబోతున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అన్ఆర్గనైజ్డ్ని ఆర్గనైజ్డ్గా చాలా బాగా చేయబోతున్నాడు. మంచి పర్సన్ అనమాట. సో నేను చాలా సందర్భాల్లో సార్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఇంకా రాబోయే టైంలో కూడా ఈ రేరా యాక్ట్ని ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేయబోతున్నారు. ఇంకా మంచి న్యూస్ కూడా చెప్తాను. ఇది ఇప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్ రిలేటెడ్ మీకు తెలుసు కదా, HRDA ఎగ్జామ్, IRDA ఎగ్జామ్ అనేది IRDA ఎగ్జామ్ అనేది ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి అనేది ఒక సర్టిఫికేషన్ అనేది వస్తుంది, నంబర్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళు పాలసీలు సేల్ చేసుకోవాలి. మన రియల్ ఎస్టేట్లో కూడా రేరా ఎగ్జామ్ అనేది సార్ ఫ్యూచర్లో ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. సో రేరా ఎగ్జామ్ అనేది రాసి ఆ రేరా నంబరు సర్టిఫికేట్ వస్తేనే వాళ్ళు అఫీషియల్గా బిజినెస్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్. సో దట్ ఏమవుతుంది, అప్పుడు ప్రతి ఒక్కరు మంచిగా ఆర్గనైజ్డ్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చేస్తారు, ఎవరు పడితే వచ్చి ఇయర్ ఇది. ఓకే, ఒకవేళ ఎవరైనా ఫ్రాడ్ చేసినా కూడా ఈ రేరా నంబర్ తీసేస్తే వాళ్ళు అమ్ముకోలేరు రేపు రోజున. అంటే ఆ ఏజెంట్ దగ్గర కొనొద్దు. ఇంకా కూడా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ ఏజెంట్స్కి రివ్యూ సిస్టమ్ తీసుకొద్దాం అనుకుంటున్నాడు. అంటే ఎవరైతే మంచిగా ప్లాట్ అమ్మి కస్టమర్కి చెప్పిన దాని ప్రకారం అన్నీ చేశారనుకోండి, వాళ్ళకి మంచి రివ్యూస్ ఇచ్చేటట్టు చేస్తున్నాడు. దానికి ఒక పేరు ఏదన్నా. ఓకే, ఎవరైతే కస్టమర్స్ దగ్గర బాగా అమ్మకుండా చెప్పిన దానికి ఒక యావరేజ్ చేశారనుకోండి, వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్. ఓకే, ఇప్పుడు మంచి రివ్యూస్ ఉన్న దగ్గర రేపు కస్టమర్ కొనడానికి వస్తారు కదా, ఆ మంచి రివ్యూస్ ఎవరిస్తారు, కస్టమరు రేరా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తే రేరా వాళ్ళు ఓ ఈయన బెస్ట్ ఏజెంట్ అని చెప్పేసి మంచిగా అట్లా డిక్లేర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది ఫ్యూచర్లో దీనివల్ల ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ప్రతి ఏజెంట్స్కి కూడా ఒక భయం ఉంటుంది, అమ్మో నేను మంచిగా తెచ్చుకోకపోతే నాది చెడు పేరు వస్తుంది, చెడు ట్యాగ్ లైన్ వస్తుంది అని భయం ఉంటుంది. సో ఇవన్నీ సార్ ప్లాన్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో చేయాలని చెప్పి. ఫ్రాడ్ చాలా తగ్గిపోతుంది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే రేరా నెంబర్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్కి మాత్రమే HMDA DTCPకి అపార్ట్మెంట్స్కి ఇట్లాంటి వాటికే ఉన్నాయన్నమాట. సో అందుకోసం బిల్డర్స్ భయంతోని అది ఉంది కాబట్టి చేస్తున్నారు అన్నీ కూడా మోసాలు. ఏజెంట్ కూడా వస్తే ఇంకా సూపర్ ఉంటుంది, భయం అనేది ఇంకా సూపర్ ఉంటుంది. అంటే ఇప్పుడు బిల్డరు చాలా డబ్బు తెచ్చుకొని డెవలప్మెంట్ చేసి అన్నీ బాగా చేస్తుంటే ఏజెంట్ మోసం చేస్తే బిల్డర్ పేరు కూడా ఖరాబ్ అయింది, రియల్ ఎస్టేట్ పేరు పైన కూడా ఖరాబ్ అయిపోయింది, అండ్ మన స్టేట్ పైన కూడా స్పాయిల్ అవుతుంది. అయ్యే గిట్టనే ఉంటుంది వీళ్ళంతా, ఈ స్టేట్ ఎట్లుంటుంది స్కామ్ అని. సో అందరికి ఇంపాక్ట్ పడుతుంది కదా ఇది. సో అందుకోసం ఇది ఏజెంట్ కూడా కరెక్ట్ చేయడం ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అది హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ దిస్ చేంజెస్. సో ఇంత ముందు మీరు చెప్పినట్టుగా ఫామ్ ల్యాండ్ అనేది ఇన్సెక్యూర్ అన్నారు కదా, దానికి పట్టాదారు ఉంటుంది, మళ్ళీ చూడాలంటే ధరణి పోర్టల్లో కూడా నేమ్ ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా ఎట్లా చీటింగ్స్ జరుగుతాయి అంటారు? సో చీటింగ్స్ అనేది ఇప్పుడు ఎలా జరుగుతాయి అనేది బేస్డ్ ఆన్ కంపెనీ, బేస్డ్ ఆన్ ఆ పీపుల్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫామ్ లైన్ చేసే వాళ్ళు అందరూ కూడా మోసం చేస్తారు, ఫామ్ లైన్ చేసే వాళ్ళు అందరూ కూడా ఇట్లా చీట్ చేస్తారని చెప్పేసి నేను 200% నేను చెప్పాను. ఎందుకంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఏదైతే నేను ఫామ్ లైన్ చేసే వాళ్ళ కంపెనీస్ కూడా నేను ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను. ఓకే, వాళ్ళకి మెంటరింగ్ కూడా చేస్తున్నాను. వాళ్ళు మీరు అన్నట్టు పట్టాదారి రిలేటెడ్, ధరణి పోర్టల్ రిలేటెడ్ ఉన్నట్టు ఇప్పుడు ఈ 5 గుంటాస్ ఉన్నాయి, ఈ 5 గుంటాస్ మేము మీకు రిజిస్టర్ చేస్తున్నాం, ఇగోండి పాస్బుక్ తీసుకోండి అని చెప్తున్నారు. అక్కడికక్కడ బాగుంది. ఆ మధ్యలో ల్యాండ్ వచ్చేసి ఈ ఓనర్ది ఉంటుంది కదా, ఏది రోడ్స్ది, ఆ రోడ్స్ ఇగో ఇది నా దగ్గర ఉంది, నేను ఎప్పటికైనా సరే ఇది మీకే యూజ్ చేసుకోవడానికి పెడుతున్నా అని చెప్తున్నారు. అట్లా కూడా బాగానే ఉంది. అవుట్ ఆఫ్ 100% అన్ని కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఫామ్ ల్యాండ్ అమ్మిన తర్వాత ఓకే
ఇప్పుడు ధరణి పోర్టల్ ఏమైపోయింది, మొన్నటి వరకు ఒక ప్రాబ్లం ఉండే అనమాట. ఒక ల్యాండ్ ఒకరికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ అది ధరణి పోర్టల్లో పాత వాళ్ళ పేరు మీద కనిపించేది. అప్పుడు ఏమైపోయింది, పాత వాళ్ళు అందరూ కూడా రైతులు ఇమీడియట్గా ఇది నా పేరు మీద ఉంది అని చెప్పేసి మళ్ళీ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇది జరిగింది ఒక ఇన్సిడెంట్. సో అందుకోసం ఇది ఎప్పటికన్నా కొంచెం ప్రాబ్లమెటిక్గానే ఉందన్నమాట మార్కెట్లో ఫామ్ ల్యాండ్ అనేది. సో ఏమున్నా సరే కంపెనీ బేస్ చేసుకొని ఆ కంపెనీ యొక్క ఓనర్ని బేస్ చేసుకొని అక్కడ కొనాలి ఇది ఫామ్ ల్యాండ్. అండ్ బేసిక్లీ ఫామ్ ల్యాండ్ ఎవరికి ఎక్కువ యూస్ఫుల్ అయితే అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎవరైతే హెచ్ఎండిఏ, డిటీసీపీఏ లేదంటే ఒక సొంత ఇల్లు కొన్నారో అండ్ కొన్న తర్వాత అరే ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనకు ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుండు, ఒక వ్యవసాయం చేసుకోనికి కొంచెం పొలం ఉంటే బాగుండు అన్న వాళ్ళు ఫామ్ ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఒక ఫామ్ హౌస్ లాంటిది ఏదైనా కట్టుకొని అక్కడ వీకెండ్ లాగా వెళ్ళి ఉంటున్నారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఇది. అట్లాంటి వాళ్ళు ఫామ్ ల్యాండ్ స్టెప్ వేయొచ్చు. కానీ ఎవరైతే ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకొని అదే నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు తక్కువ ధరకి ఫామ్ ల్యాండ్ వచ్చేస్తుంది అని అక్కడ కొంటే రేపు వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోలేరు, ఫామ్ ల్యాండ్ ఇల్లు కట్టుకోలేరు. అంటే ఫామ్ ల్యాండ్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, R1 జోన్కో R2 జోన్కో చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మళ్ళీ ఆ ఇష్యూస్ ఇవి ఫేస్ చేయడం అనేది కొంచెం ఛాలెంజ్ లాంటిది, రిస్క్ లాంటిది అది. సో ఎందుకు వచ్చిన టెన్షన్, ఏది ఉన్నా లీగల్గా ఉన్న దాంట్లో కొనేసుకుంటే టెన్షనే లేదు కదా. ఓకే, హెచ్ఎండిఏలో కొనుక్కుంటే ఏమవుతుంది, ఆల్రెడీ రోడ్స్ ఇస్తారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. జస్ట్ ఏం చేయాలి, ఇల్లు కట్టుకొని హ్యాపీగా అప్పుడప్పుడు కొనుక్కోవచ్చు మంచిగా. ఫామ్ ల్యాండ్ అట్లా ఉండదు కదా, అన్నీ తెచ్చుకోవాలి ఇల్లు కనెక్షన్స్ మొత్తం పని చేయాలి దానిపైన. ఇట్స్ రిస్క్ బేస్డ్. ల్యాండ్ తక్కువకి వచ్చింది కానీ అన్ని పర్మిషన్ చూసేసరికి ఎక్కువ ప్రైజే పడ్డది కదా మనకి. సో అందుకోసమే హెచ్ఎండిఏలో కొనుక్కుంటే చాలా బెస్ట్. తక్కువకి వస్తుందని అక్కడ పోవద్దు. ఎవరు పోవాలి, ఎవరికైతే మంచిగా అన్ని కొనేసుకొని కొంచెం వీకెండ్లో ఇప్పుడు చిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఫామ్ ల్యాండ్ కొని ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటోళ్ళు వాళ్ళు ఆ స్టెప్ వేస్తే బాగుంటుంది. లేదంటే ఏదైనా వ్యవసాయం చేయాలనుకుంటున్నారు కొంచెం ల్యాండ్ ఉంటే బాగుంటుందని వాళ్ళు చేసుకోవచ్చు. అంతేగాని లోవర్ మిడిల్ క్లాస్ డైరెక్ట్ ఫామ్ ల్యాండ్లోకి స్టెప్ వేయకూడదు. బేసికలీ కొంతమంది ల్యాండ్ కొనాలి అంటే వాళ్ళు ఇది మా ఇంటి నుంచి అంత దూరం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్లో ఉంటా, కొన్ని ఇప్పుడు వెస్ట్ సైడ్ మార్కెట్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు సౌత్కి కూడా పెరిగింది, వెస్ట్ ఈజ్ లైక్ ఆల్రెడీ సాచురేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు మనం గోల్డెన్ ట్రయాంగిల్ చూసుకున్నాం అనుకోండి, మోకిలా శంకర్పేరు, ఒట్టనాగలపేరి, అక్కడ 60,000కి తక్కువ అయితే ఎక్కువ లేదు బజెట్. సో వాళ్ళు బేస్డ్ ఇంటికి దగ్గర ఉండాలి అని చూస్తారు. అది ఎంతవరకు కరెక్ట్, ఇంటి దగ్గర ఉండాలా లేకపోతే గ్రోత్ ఎక్కడ జరుగుతుంది అక్కడ ఇన్వెస్ట్ చేయాలా, దాని మీరేమంటారు? జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలంటారు? అంటే ఇలా చాలా పారామీటర్స్ వస్తాయండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ల్యాండ్ చూపిస్తే దూరం ఉంటుంది అని ఎవరైతే అంటున్నారో దాంట్లో కూడా మళ్ళీ చాలా పారామీటర్స్ వస్తాయి అనమాట. పారామీటర్స్ కొన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామగూడ, నల్లగండ్ల ఈ ఏరియాస్లో అంతా కూడా ల్యాండ్స్ చాలా పీక్స్లో పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయాయి అంటే అక్కడ చాలా ఎంప్లాయబిలిటీ అనేది వచ్చింది, ఎందుకంటే చాలా కంపెనీస్ వచ్చినాయి కాబట్టి ఆ కంపెనీస్కి రిలేటెడ్ దగ్గరనే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అక్కడ ఇల్లు కొన్నారు. ఇంకా ఇల్లులకి స్పేస్ లేకపోతే అన్నీ కూడా హై రేస్లు అయిపోయి అక్కడ ఫ్లాట్స్ అనేది తీసుకొని గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు, ఎందుకంటే ఎంప్లాయబిలిటీ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్ ఎక్కడైతే ఫర్ అన్ ఎగ్జాంపుల్ వరంగల్ హైవే తీసుకోండి, లేదంటే విజయవాడ హైవే తీసుకోండి, అక్కడ ఇంకా ఎంప్లాయబిలిటీ రాలే, ఎందుకంటే ఇంకా కంపెనీస్ అనేది రాలే. సో అందుకోసం అక్కడ ఏమైపోతుందనంటే కొంతమంది ల్యాండ్ కొనండి ఇక్కడ ఏరియాలో అంటే అరే అది దూరం ఉంది కదా అని అంటున్నారు. ఇక్కడ కొనండి అంటే ఎందుకు, కంపెనీలు ఆఫీసులు అన్ని పక్కపక్కకే ఉన్నాయి కాబట్టి దగ్గర అంటున్నారు. సో ఒకవేళ అక్కడ రూట్లో కూడా ఎంప్లాయబిలిటీ ఎక్కువ వస్తే అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా అరే మనకి ఇక్కడ దగ్గరనే ఉంటుందని చెప్పేసి కొంటారు. ఇది ఫస్ట్ ఒక క్రైటీరియా. రెండో క్రైటీరియా దూరం అని అంటే ఫస్ట్ మనది ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపలనే హైదరాబాద్ ఉండే. ఓకే, సో అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్కి కొంచెం అవతల వెళ్ళి కొనుక్కోండి అని అంటే, ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఉప్పల్, నాగోల్, దాని తర్వాత ఎల్బీ నగర్, ఈ చంద్రన్గుట్ట, సంతోష్ నగర్, ఇక్కడ తీసుకుంటే ఉప్పల్ తర్వాత తార్నాక, అప్సిగూడ, సికింద్రాబాదు, బేగంపేట్, ప్యారడైజ్ ఇవన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్కి అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ చూస్తున్నామో ఇన్నర్ ఉన్నప్పుడు ఇవి ఏది అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి. సో ఇది దాటి కొనండి ఎవరని అంటే అప్పుడు ఎవరికి అంత విజన్ కనిపించలే, అమ్మో ఇప్పుడు ఇది దాటి కొంటే కూడా మనకు డెవలప్ ఉంటుందా, అవుతుందా, చేస్తుందా, అప్పుడు ఎంత ఉండేది ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ దాటితే ఇల్లు లేవు అప్పుడు మనకి ఒక 2,000, 3,000, 5,000 లోపల పర్ గజం వస్తుండే. కొనండి అంటే ఎవరు కొన్నికే ఇష్టపడలే అప్పుడు, ఇది చాలా దూరం అన్నారు. తర్వాత ఏమైపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది, సిటీ ఎక్స్పాన్షన్ అయింది. సిటీ ఎక్స్పాన్షన్ ఏది ఇన్నర్ రింగ్ రోడ్ దాటి, ఇన్నర్ రింగ్ రోడ్ దాటి అంటే ఉప్పల్ దాటి, సికింద్రాబాద్ దాటి, ప్యారడైజ్ దాటి, బేగంపేట్ దాటి, పంజగుట్ట దాటి, ఇవన్నీ దాటి అందరు జనాలు ఉండడం స్టార్ట్ చేయడం సరికి
అక్కడ ప్రైస్ అనేది పెరిగిపోయింది. ఏది ఇన్నర్ రింగ్ రోడ్ దాటి, అంటే ఏదైతే 2-3 వేలకు కొనుమనంటే అప్పుడు ప్రైజులు కాస్త ఎంత అయిపోతున్నాయి అంటే 10,000 పైన వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఇంకా డే బై డే వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో దాని తర్వాత ఇక ఇట్లనే సిటీ ఎక్స్పెన్షన్ అయింది కాబట్టి ఇక గవర్నమెంట్ కూడా ఏమనుకుంటుంది, ఇది సిటీ ఎక్స్పెన్షన్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ అయిపోతూనే ఉన్నాయి, సో అవుటర్ రింగ్ రోడ్ వేద్దాం అని చెప్పేసి ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చారు. సో ఈ వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఏదైతే కొనాలో 2-3 వేలలో అప్పుడు దొరుకుతుండే, ఇప్పుడు 10-15 వేలలో అయిపోయింది కదా. ఇప్పుడన్నా కొనానంటే అంత ప్రైస్ ఎడబెడతాం ఇప్పుడు, సరే అంత ప్రైస్ ఎడబెట్టలేరు కదా, ఇదే మీకు 5,000 10,000కి మీకు అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై వస్తుంది, అక్కడ అనుకున్నాను అవుటర్ రింగ్ రోడా అని అనుకున్నారు. అప్పుడు సరే అని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ అప్పుడు కొనడానికి ఇష్టపడలేదు. అవుటర్ రింగ్ రోడ్ దాటి ఇప్పుడు సిటీ ఎక్స్పెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాటి సిటీ ఎక్స్పెన్షన్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, 3R వేయాలని డిసైడ్ చేసింది. సో ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ₹1,00,000 పైన గజం, ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో మినిమం ఒక 50,000-70,000 మధ్యలో నడుస్తుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ ప్లస్ RRR మధ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి 10,000-20,000-30,000 వేల మధ్యలో నడుస్తుంది. ఓకే, సో ఇప్పుడన్నా కనీసం ఎవరైతే దూరం ఉంది అన్నోళ్ళు ఇప్పుడు అవుటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్లో అయితే ఇంపాసిబుల్, అవుటర్ రింగ్ రోడ్లో ఓకే మళ్ళీ కూడా పాసిబుల్, అట్లీస్ట్ వాళ్ళ బడ్జెట్తోని అరే RRR లోపలనే ఇప్పుడు నేను కొనుక్కుంటే రేపటి రోజున సేఫ్ అవుతాను, లేదు ఇప్పుడు RRR లోపలనే కొనుక్కోమని చెప్తాం అనుకోండి ఏమంటారు దూరం అని మళ్ళీ ఆడ డైలాగ్. ఓకే, మళ్ళీ నేను చెప్తున్నాను ఒక 1-2-3 ఇయర్స్ అయిన తర్వాత RRR లోపల కూడా కొనడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకు అని అంటే ప్రైస్ ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో అవుటర్ రింగ్ రోడ్ ఉందో అంతే ఈక్వల్గా అప్రిసియేషన్ అయిపోతుంది, నో డౌట్. సిటీ ఎక్స్పెన్షన్ అయితే జనాభా పెరుగుతూనే ఉంటుంది, పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది, అండ్ అవుటర్ రింగ్ రోడ్ లోపల కూడా ఫుల్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడే ఎవరన్నా ఉంటే మంచి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి RRR మధ్యలో ఏదైతే వెంచర్స్ ఉంటే అక్కడ వెళ్ళి హ్యాపీగా ల్యాండ్ కొనాలి. ఎందుకంటే ఇప్పుడు అది తక్కువ ప్రైస్కి వస్తుంది, మనకి దూరం అనే ఆలోచన పెట్టుకోవద్దు, తక్కువ ప్రైస్కి వస్తుందని పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి సిటీ ఎక్స్పెన్షన్ అయిపోయి ఓకే దాని తర్వాత అన్ని రోడ్స్ ఫ్లైఓవర్స్ పడిపోయాయి అనుకోండి, ఇప్పుడు వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్కి 2x నుంచి 3x 200% అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మీరు అంటున్నారు RRR ఇంకా ORR మధ్యలో ఇన్వెస్ట్ చేయమని, కానీ ఎలక్షన్స్ ఈ తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత దాని తర్వాత ఆంధ్ర ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ ఎలా ఉందంటే ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేశారు బికాస్ అక్కడ ఏమి ఐటీ కంపెనీస్ లేకుండే, కానీ ఇప్పుడు CBN అక్కడ విన్ అయ్యాక ఇప్పుడు మటుకు తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళి ఆంధ్రలో పెడుతున్నారు. అంటే 10 లక్షలకు వచ్చే ఒక ప్రాపర్టీ ఇప్పుడు అది 70,000 లక్షలు 80 లక్షలు చెప్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది బెస్ట్ అంటారు, హైదరాబాద్ లేకపోతే అమరావతి వైజాగ్ అక్కడ చాలా ఉన్నాయి కదా, హైదరాబాద్ పక్కన పెట్టే, సో ఇట్లాంటి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ జనరలీ? రైట్, ఇప్పుడు వాస్తవంగా ఎవరైతే విజన్ చూస్తారో ఆ విజన్ చూసే వాళ్ళే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలో అని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా గ్రో అవుతూనే ఉంటారు. విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు అనేది ఈజ్ అ విజనరీ లీడర్. ఎప్పుడైతే అతను హైదరాబాద్ ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాడు, ఈజ్ అ విజనరీ లీడర్ కాబట్టి డెవలప్ చేస్తాడు. నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఆంధ్ర అనేది సపరేట్ అయిపోయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు యాజ్ అ సీఎంగా, అక్కడ కూడా విజన్ చూసిండు ఆయన, అరే నేను హైదరాబాద్ని ఏ రేంజ్లో డెవలప్ చేశానో అదే విధంగా నేను ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేస్తాను, స్పెషల్లీ అమరావతి క్యాపిటల్ లాగా ఏడ్చుకొని దీన్ని ఇంకా పెద్దగా డెవలప్ చేస్తా, హైదరాబాద్ కన్నా పెద్దగా డెవలప్ చేస్తా అని కొన్నాడు. 2014లో ఏం చేశాడంటే ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసేసి అమరావతిని మనము వరల్డ్ని బెస్ట్ ప్లేస్ లాగా మనం క్రియేట్ చేద్దామని చెప్పి మొత్తం ప్లానింగ్ అనేది రెడీ చేసిన తర్వాత అప్పుడు ఎస్టిమేషన్ ఇస్తే 50,000 crores బడ్జెట్ అనేది అవుతుంది డెవలప్ చేయడానికి. ఓకే, సో దీనికి ల్యాండ్ పుల్లింగ్ కావాలి కాబట్టి రైతుల దగ్గర కూడా ఒక మీటింగ్ పెట్టి అరే మీరందరూ కూడా ల్యాండ్ ఇస్తే మీకు రేపు అమరావతి డెవలప్ అయిన తర్వాత అందులో మీకు ఇంత జాగా అనేది ఇస్తాను నేను, మళ్ళీ కమర్షియల్ కూడా ఇస్తాను నేను మీకు, అండ్ అప్పటి వరకు అమరావతి అయ్యే వరకు ఎవ్రీ ఇయర్ మీకు ఇంత అమౌంట్ కూడా ఇస్తాను, మీరు మన స్టేట్ అభివృద్ధి కోసం మీరు హెల్ప్ చేస్తున్నారని అనుకోండి అని చెప్పి ఒక మంచి స్పీచ్ ఇస్తే రైతులందరూ కూడా ల్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇదంతా కూడా ల్యాండ్ ఏదైతే మినిమం 33,000 acres జస్ట్ 100 daysలో ఇచ్చేసారు. ఇట్స్ ఏ హిస్టరీ. ఓకే, అంతా ఆయన చేసిండు అనమాట. అయితే ల్యాండ్ కూడా తీసుకున్నాడు, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు, అండ్ బయట బ్యాంకుల నుంచి లోన్స్ కూడా తీసుకొచ్చాడు, అండ్ ఆల్మోస్ట్ వర్క్ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా. ఓకే, అండ్ మోడీ గారిని కూడా పిలిపించి ఇనాగరల్ కూడా చేశాడు అమరావతికి. ఇది 2014, 15, 16 చెప్తున్నాను నేను. సో ఆల్మోస్ట్ 10,000 crores ఖర్చు అయ్యి అమరావతి కొంచెం డెవలప్ అవ్వడం, అందరి కళ్ళకు కనిపించడం అనేది స్టార్ట్ అయింది. సడన్గా 2019లో బ్రేకింగ్ న్యూస్, ఏది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్ గారు రావడం.
ఇది రావడంతోనే జగన్ గారు ఏం చేశారు, ఇది అమరావతి క్యాన్సల్, మనం సపరేట్ ఇంకా క్యాపిటల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని అన్నాడు. సౌత్ ఆఫ్రికా రిలేటెడ్ అక్కడ ఉన్నది కాబట్టి. ఎందుకు ఆయన చేయవలసి వచ్చింది, ఎందుకనంటే ఈ అమరావతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్రియేట్ చేశారో 10-20% ఏదైతే వర్క్ ఉందో 80% నేను కంప్లీట్ చేసినా కూడా పేరు ఆయనకే పోతుంది. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆయన పేరు ఇవ్వాలని చెప్పి ఈయన ప్లాన్ ప్రకారం క్యాన్సల్ మళ్ళీ చేసుకుందాం. ఓకే, అంటే వేరే చేసుకుందాం, ఎందుకంటే వేరే చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఈయన పేరు వస్తుంది మళ్ళీ. సో ఆ ఒక్క చిన్న వాట్ ఎవర్ ఈగోలో ఏందో ఇవన్నీ ఆ ఒక్క చిన్న లాజిక్ ద్వారా ఏం చేసిండనంటే జగన్ అది పక్కన పెట్టాడు అనమాట జగన్ గారు. ఓకే, పక్కన పెట్టేసేసి మళ్ళీ దాని తర్వాత ఏమైపోయింది, ఆ 10,000 crores ఏమైపోయినాయి, లాస్. రైతుల దగ్గర ఏదైతే ల్యాండ్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారన్నారు కదా, ఆ డబ్బులు కూడా ఇవ్వలేన. రైతులు అనేది రోడ్డు పైనకి వచ్చేస్తారు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా రోడ్డు పైనకి వచ్చేస్తారు, అందరికీ లాస్ అయిపోయి ఆ బిల్డింగ్లు ఏవైతే అప్పుడు చంద్రబాబు నాయుడు కట్టారో ఆ బిల్డింగ్లు అన్నీ కూడా పాత పడిపోయినాయి. మొత్తం అమరావతి ఒక డ్రీమ్ కొలాప్స్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ కూడా కొలాప్స్ అయిపోయి అప్పుడు ఏమైంది, మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ చాలా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా ఏం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళంతా అట్లీస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన రిటర్న్స్ మంచిగా అవుతాయని చెప్పి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు. కట్ చేస్తే 2024 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ వచ్చేసిందంగా ఇమీడియట్గా ఏం చేసింది తెలుసా, ఆయన రాగానే ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏం చేసిందంటే నేను మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తాను అన్నాడు. ఏది సేమ్ అన్నీ కూడా అప్పుడు ప్రామిస్ చేసినాయి. అప్పుడు అమరావతిని ఎస్టిమేషన్ వేసారనమాట. 2014లో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, 2024 వరకు అమరావతి అయిపోతుంది 50,000 crores అని. ఇప్పుడు మళ్ళా వచ్చాడు కదా, అంత టైం వద్దు నాకు, ఇప్పుడు 2.5 yearsలో అమరావతి కంప్లీట్ చేస్తాను అన్నాడు. అండ్ అది కూడా మళ్ళీ ఎస్టిమేషన్ వేసింది కూర్చోబెట్టి, ఎంత అవుతుంది ఇప్పుడు మనం అనుకునేది అప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికంటే 1 lakh crore ఎస్టిమేషన్. 50,000 ఎక్కడ వెళ్ళి, ఎందుకంటే సిమెంట్ ఇసుక అన్నీ పెరిగిపోతాయి కదా, పెరిగిపోయింది 1 lakh crores. సో అయినా కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మరి ఎట్లయితుంది 1 lakh crores, ఆల్రెడీ అప్పుడు 10,000 crores అప్పు తీర్చాలి. ఓకే, అండ్ ఎంతో ఇప్పుడు గవర్నమెంట్కి అప్పులు ఉన్నాయి ఆల్రెడీ, మరి అయినా ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది అని చాలామంది ప్రజలకి ఇది ఒక డౌట్. ఓకే, దానికి సింపుల్ ఒకటే, స్పెషల్ ప్యాకేజ్ మనకి అనేది మోడీ గవర్నమెంట్ ఇస్తే దాని చొప్పున మనకి డెవలప్మెంట్ అయితే యూస్ఫుల్ అవుతుంది. మనకు గుడ్ న్యూస్ వచ్చింది, మొన్ననే బడ్జెట్ అనేది రిలీజ్ అయింది. సో బడ్జెట్ మొన్న రిలీజ్ అయినప్పుడు చాలా స్టేట్స్కి అనేది బడ్జెటే లేకుండే, అట్లాంటిది ఓన్లీ 2 స్టేట్స్కి మాత్రమే బడ్జెట్లో బడ్జెట్ కేటాయించారు. ఒకటి వచ్చేసి బీహార్ 26,000 crores వాళ్ళకి ఇచ్చారు, డెవలప్ చేసుకొని పోండి అని. రెండోది 15,000 crores ఆంధ్రాకి ఇచ్చారు. అంటే దీని అర్థమైంది, ఇండికేషన్ ఇవన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పీక్స్లో ప్రోగ్రెస్ అవుతుంది. ఇంకో సైడ్ సరే పీక్స్లో ప్రోగ్రెస్ అవుతుంది, అందుకోసం ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ ఇక్కడ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పోయి అక్కడ పెడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఇక డెవలప్మెంట్ పక్క. ఇక మొన్న 2 రోజుల కింద ఏది బడ్జెట్ రిలీజ్ అయ్యేసరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తా అంటే కూడా పోలవరం ప్రాజెక్ట్ అన్నీ అయిపోతాయి అని చెప్పేసారు వాళ్ళు. ఇన్ షార్ట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాబోతుంది ఇప్పుడు అని అందరికీ నమ్మకాలు వచ్చేసినాయి. ఓకే, అందుకోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటంటే, ఒకటి తెలంగాణ పరిస్థితి ఫస్ట్ మొన్న బడ్జెట్లో తెలంగాణ గవర్నమెంట్కి ఏదైనా డబ్బులు ఇచ్చారనంటే 0. సో 0 డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ లేదు. మరి ఏంది మరి పరిస్థితి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారా, ఏమవుతుంది అని అంటే ఒక్క విషయం అయితే చెప్తాను నేను. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, బట్ వాళ్ళు డెవలప్ చేసి చూపించారు ఏది సొంతంగా. ఇప్పుడు కాంగ్రెస్ డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు తెలంగాణ డెవలప్ అవుతుందా కాదా ఇప్పుడు మనం ఎస్టిమేషన్ వేయలేము. ఇట్స్ ఆల్ అబౌట్ లీడర్షిప్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ విజనరీ. ఓకే, సో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడంటే, సరే సెంట్రల్ గవర్నమెంట్ అయితే సపోర్ట్ రాలే, నా వంతు నేను ఏదైనా కృషి చేసి ఎట్లయినా తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ అనేది డెవలప్మెంట్ చేయడానికి నేను ఎఫర్ట్స్ పెడతా అని చెప్తున్నారు, నమ్మకం అనేది ఇస్తున్నారు ప్రస్తుతానికైతే. సో ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ఆల్రెడీ గ్రాఫ్ అనేది పీక్స్లో ఉంది, ఏది ఎంటైర్ ఇండియాలో. అంటే ఇక్కడ మన ల్యాండ్ వాల్యూలు పెరిగాయి, ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి, ఎంప్లాయబిలిటీ ఉంది, చాలా కంపెనీస్ అనేది మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాయి, ఇంకో ఎన్నో కంపెనీస్ అనేది ఇన్వెస్ట్మెంట్కి సైన్ చేసే రాబోతున్నాయి. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకున్నా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వదిలేసి సగంలో ఆగినాయి కాబట్టి ఇప్పుడు ఈయన కంటిన్యూ చేసినా కూడా మనం సక్సెస్ అయ్యగా. ఓకే, అంటే ఇన్ షార్ట్ మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇంకా అంటే వీఆర్ నాట్ దట్ మచ్ లాస్, అట్లీస్ట్ వీఆర్ సేఫ్ జోన్. సో తెలంగాణలో మన ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా లేదా, ల్యాండ్ల వాల్యూలు తగ్గుతాయా అంటే ఇంపాసిబుల్. ల్యాండ్ వాల్యూ ఈ భూమి పైన ఎప్పుడు కూడా తగ్గదు. అంటే ఎవరన్నా ఇప్పుడు ఒక దగ్గర 10,000 రూపాయలు గజం కొన్నారనుకోండి, అది 5,000, 7,000, 8,000 కాదు, 10,000 దగ్గరనే ఆగుతుంది కానీ తక్కువ కాదు.
కానీ ఇప్పుడు రాబోయే టైంలో అయితే ఇది పెరుగుతుంది ఇంకా. ఎందుకు అనంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ఏరియాస్లలో కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు డిక్లేర్ చేయబోతున్నారు. వన్స్ డిక్లేర్ అవ్వగానే మళ్ళీ మార్కెట్ పైకి లిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ సీఎం కూడా స్టేట్ డెవలప్ కాకూడదు, రియల్ ఎస్టేట్ పీక్స్లోకి వెళ్ళకూడదు అని కోరుకోరు కదా. సో ఖచ్చితంగా ఆయన కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి నేను డెఫినెట్గా నేను స్టేట్ని డెవలప్ చేస్తాను, రియల్ ఎస్టేట్ని కూడా డెవలప్ చేస్తాను అని చెప్పేసి డిసిజన్ తీసుకున్నాడు. అండ్ దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫార్మాసిటీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 19,000+ ఎకర్స్ అని చెప్పేసి శ్రీశైలం హైవే ఫేస్ డిసైడ్ చేసింది. అక్కడ ఏదైతే జగన్ గారు అమరావతి క్యాన్సిల్ అన్నాడు, ఇక్కడ ఫార్మాసిటీ క్యాన్సిల్ అన్నాడు. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చేస్తే ఎవరికి పేరు పోతుంది? సేమ్ ఆయనలాగానే వీళ్ళకి పోతుంది. కానీ ఆయనలాగే నేను మిస్టేక్ కొన్ని చేయలేడు. క్యాన్సిల్ అంటున్నాను కానీ మొత్తం క్యాన్సిల్ కాదు, కొంచెం ఫార్మాసిటీకి ఏరియా అనేది ఉంటుంది. మిగతా ఫార్మాసిటీని ఏం చేస్తాయంటే సిటీ మల్టిపుల్ ప్లేసెస్లో మళ్ళీ దాన్ని డివిజన్ లాగా నేను క్రియేట్ చేస్తా అంటున్నాడు. ఎందుకు అనంటే ఒక దగ్గరనే డెవలప్ అయిపోతే ఏమవుతుంది, మల్టిపుల్ ప్లేసెస్లో ఈ ఫార్మాసిటీని నేను తీసుకొని వేస్తే అప్పుడు ఏమవుతుంది, అన్ని ప్లేస్లలో ల్యాండ్ వాల్యూ ధరలు పెరిగితే ఎంప్లాయబిలిటీ అన్ని చేతిలో వస్తుంది కదా సిటీ చుట్టుపక్కల. అది ఆ విజన్ చూసిండు ఆయన. రెండోది, నేను ఫార్మాసిటీని సగం పెడతాను, సగం తీసేస్తా అంటున్నాను, ఇంకా సగం కూడా ఐటీ హబ్స్ని తీసుకొస్తా ల్యాండ్లో. అంటే ఇప్పుడు ఏదైతే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ ప్లేస్ని దానికన్నా మించి ఇక్కడ తీసుకొస్తా అంటున్నాడు. ఏది ఫార్మాసిటీ ప్లేస్లో ఉన్న ల్యాండ్లో. అంటే ఫార్మాసిటీ అంటే జనరల్లీ పర్మిషన్స్ రావాలంటే ఆ పొల్యూషన్ కానీ వాటర్ కానీ పొల్యూట్ అయిపోతాయి కదా, అక్కడ ఐటీ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటారా మీరు? అంటే ఇక్కడ మన ఫార్మాసిటీ అట్లాంటిది నాన్ పొల్యూటెడ్ రిలేటెడ్. ఓకే, సో అట్లాంటప్పుడు ఐటీ అంటే దగ్గర కాదు, కొంచెం ఇదొక జోన్ ఇదొక జోన్ అంటే ఏది చేసినా గవర్నమెంట్ చాలా ఆలోచించుకుని చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతానికైతే. మనం హ్యాపీగా శ్రీశైలం హైవే డౌన్ అవుతుంది అని అంటే ఇంకా పీక్స్లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే హైవేస్ కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి, మెట్రో కూడా ఇంకా ఎక్స్టెన్షన్ అనేది అయ్యింది శ్రీశైలం హైవే సైడ్. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్, ఇది రీసెర్చ్తో ప్రకారం నేను చెప్తున్నాను. నేను ఏ టర్మ్లో ఒక సీఎం వస్తాడో ఆ సీఎం పుట్టి పెరిగిన ప్లేస్ని డెవలప్ చేసుకోవడా. మీరే సీఎం అయితే మీరు చేసుకో మీ ఊరికి, చేయకపోతే ఊరిలో ఒక్కుంటారా. సో అట్లా ఏ టర్మ్లో అయితే సీఎం వచ్చారో ఆ సీఎం ఆ పర్టికులర్ విలేజ్ని, ఆ పర్టికులర్ ఉన్న విలేజ్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్ చేసిండు. ఎందుకంటే నేను పుట్టి పెరిగినందుకు వాళ్ళకి జస్టిఫికేషన్ చేయాలని. అట్లా కేసీఆర్ గారు కూడా చేశారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, అందరూ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన విలేజ్ కూడా డెవలప్ చేసుకోవాలి, కలవకుర్తి సైడ్. సో కలవకుర్తి సైడ్ అంటే ఇటు సైడ్ వస్తుంది శ్రీశైలం హైవే. సో ఇండైరెక్ట్గా డెవలప్ ఏమవుతుంది, శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవేకి 1% కూడా డౌన్ అనేది లేదు. మార్కెట్ పీక్స్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప తక్కువ కాదు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమర్ బాగుంటుంది అంటే ఫస్ట్ హెచ్ఎండిఏ డిటిసిపి అని క్లారిటీ ఇచ్చిన. రెండోది నేను ఏం చెప్తున్నట్టు ఇప్పుడు హైవేస్కి వస్తాం అంటే ఏ రూట్లో ఫస్ట్ ఆల్రెడీ పీక్స్లో డెవలప్మెంట్ అయింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శంకరపల్లి మోకిలా, అక్కడ ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం, మధ్యతరగతి వాళ్ళకి పాసిబుల్ కాదు. ఇప్పుడు గజం ఇక్కడ 1,00,000 రూపాయల రేంజ్లో వెళ్ళిపోయింది అక్కడ. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ అట్లాంటి రేంజ్లో ఎక్కడైనా డెవలప్ అయితే చెప్పండి, అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని అంటే అదే శ్రీశైలం హైవే. ఓకే, దాని తర్వాత ఇంకేదైనా ఉంటే అయితే బాంబే హైవే, దాని తర్వాత ఇంకేమైనా ఉందనంటే మన మేడ్చల్ హైవే, నాగ్పూర్ హైవే. ఈ 3 హైవేలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ 3 హైవేలు డెవలప్ కాబోతున్నాయి. మరి వాట్ ఎవర్ వరంగల్ హైవే కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఈ 3 హైవేలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది, వరంగల్ హైవే కొంచెం తక్కువ ఉంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అండ్ వాట్ ఎవర్ విజయవాడ హైవేలో కూడా ఇప్పుడు నెక్స్ట్ చేసుకోవచ్చు. ఎందుకు, అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి ఆ రూట్కి కొంచెం బిజీ అనేది ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఆ రూట్ కూడా ఇప్పుడు మంచి టర్నింగ్ పాయింట్ అనేది అయింది. సో అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే ఎలా ఉందంటారు? బెంగళూరు హైవే అదైతే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్, ఎందుకంటే ఎక్స్టెన్షన్ హైవేని కూడా చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 6 ways రిలేటెడ్ చేయబోతున్నారు. అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదైతే రూట్ ఇప్పుడు ఉందో నెక్స్ట్ ఆ రూట్ని మొత్తం కూడా కొన్ని కార్స్ టెస్లా అట్లా ఉన్నాయి మన దగ్గర. జస్ట్ ఆ డ్రైవర్లెస్ కార్స్ ఆ రూట్ నుంచి ఇట్లా వెళ్తుంటే ఆటోమేటిక్గా అవి స్ట్రైట్గానే వెళ్తుంటాయి డ్రైవర్లెస్ కార్స్, ఎందుకంటే అక్కడ కొన్ని రేడియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి రేడియేషన్స్ ఈ రూట్కి ఫిట్ చేయబోతున్నారు ఇప్పుడు నెక్స్ట్ డ్రైవర్లెస్ కార్స్. ఇది మన బెంగళూరు హైవేకి.
ఓకే. ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. సో ఆబ్వియస్లీ సూపర్గా ఉంటుంది. ఎందుకనంటే శ్రీశైలం హైవేలో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో, షాద్ నగర్ కూడా ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో దాని మధ్యలో మహేశ్వరం ఉంది కాబట్టి, ఈ మహేశ్వరం కూడా చాలా విప్రో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అక్కడ వచ్చినాయి కాబట్టి మహేశ్వరం చాలా డెవలప్ అవుతుంది కాబట్టి మధ్యలో ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వీళ్ళకి కూడా ఇద్దరికి బెనిఫిట్స్. అండ్ షాద్ నగర్ సైడ్ జూ పార్క్ కూడా రాబోతుంది అండ్ చాలామంది సెలబ్రిటీస్ అంటే మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా అక్కడ ల్యాండ్ అనేది షాద్ నగర్ సైడ్ కేటాయించారు. ఆల్రెడీ షాద్ నగర్ చాలా డెవలప్ అయిపోయింది. జహీరాబాద్ అంటే మీరు జహీరాబాద్ ఎక్కువ డిమాండ్ ఉందంటారా, షాద్ నగర్ ఎక్కువ డిమాండ్ ఉంటారా? ఫస్ట్ షాద్ నగర్, తర్వాత జహీరాబాద్ సైడ్ ఇంకా అంత డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిక్లేర్ అనేది చేయలేదు కాబట్టి. జహీరాబాద్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హైవే, నేషనల్ హైవే 65-44 కి ఏది బెస్ట్ అంటారు? షాద్ నగర్ హైవే బెస్ట్. ఓకే. సో ఇంత ముందు మాట్లాడుతున్నట్టుగా టాపిక్లో జనరలీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ ఉందన్నారు, నియర్లీ 30% డౌన్, సేల్స్ లేవు. నేను ఒకప్పుడు వెళ్తూ ఉంటే హైవే ఓఆర్ఆర్కి వెళ్తుంటే అటు కోకాపేట్, తెల్లాపూర్ అంటే అన్ని హ్యూజ్ అపార్ట్మెంట్స్ అన్ని 40-45 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్. వెళ్ళి అక్కడ సేల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే సేల్స్ లేవు అంటున్నారు. కానీ ఒక దిక్కు జరుగుతున్న ప్రచారం ఏంటంటే హైదరాబాద్లో చాలా ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, అదే ఇన్వెంటరీ ఉంది. సో మీరు సేల్స్ గ్రోత్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారంటే నిజంగానే ఖాళీగా ఉన్నాయా లేదా వాళ్ళ మార్కెటింగ్ చేస్తున్నారా, ఏమంటారు మీరు జనరల్లీ? ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అంటాం కదా, ఎప్పుడన్నా మనం చాలా ఇంటెలిజెంట్ అయితే డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తక్కువ పడుతుంది మనకి ఫస్ట్ అది, అంటే ఇట్స్ ఎ పాజిటివ్ సైన్, ఇట్స్ మంచి సైన్ అది. ఎందుకనంటే డౌన్ అంటే ప్రైస్ తగ్గినట్టు. సో ప్రైస్ తగ్గినప్పుడు ఒక ఇన్వెస్టర్కి మంచిది, అది పోయి కొనుక్కోవాలన్నమాట. అంతేగాని డౌన్ అని అంటే ఏదో నెగిటివ్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నల్లగండ, నానకరామగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఏరియాస్లలో అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇప్పుడిప్పుడే చాలా కొత్త ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆల్రెడీ రెడీ టు మూవ్ ఉన్న దాంట్లో లేవు, కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న దాంట్లో సేల్స్ అనేది ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఎంతోమంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన దగ్గర వచ్చి ఉంటున్నారు, రైట్? సో మన దగ్గర అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు డే బై డే సంఖ్య కాబట్టి అక్కడ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, అక్కడ సేల్స్ కూడా అందుకోసం దాని ప్రకారంగా అవుతున్నాయి. నేను కలర్ చూస్తాను అవుతున్నాయి. ఇన్వెంటరీ ఏదైతే అంటున్నారో చాలా ఎక్కువ ఉంది వగేరా అంటే సిటీ అవుట్స్కట్స్లో కొన్ని ప్లేసెస్లో ఉండొచ్చు అట్లా. ఓకే, అక్కడ కూడా ఏంటంటే రాబోయే టైంలో కొన్ని ప్రాజెక్ట్స్ ఎంప్లాయబిలిటీ వస్తాయి కాబట్టి ఫుల్ అయిపోతాయి, డౌటే లేదు. హైదరాబాద్ అనేది ఈరోజు సెకండ్ బాంబే అనేది చాలామంది అంటున్నారు. ఓకే, సెకండ్ బెంగళూరు, సెకండ్ బాంబే అని ఈరోజు అయిపోయింది అది ఆల్రెడీ. ఓకే, ఉండడానికి చాలామందికి స్పేస్ దొరకలేదు, ఇల్లు దొరకలేదు, ఫ్లాట్ దొరకలేదు. ఇన్నర్ రింగ్ రోడ్లో మీకు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి? ఒక ఫ్లాట్ ఎక్కడైనా రెంట్కి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. ఓకే, సో ఇంపాసిబుల్ ఉన్నాయి పొజిషన్లు ఉన్నాం ఇప్పుడు. అంటే బాంబేలో ఎక్కడైతే చాలా కొంచెం చిన్న ప్లేస్ కూడా చాలా ఎక్కువ రెంట్ ఉందో అట్లాంటి పొజిషన్కి వచ్చేసినాం ఆల్రెడీ మనం. ఓకే, ఇంకా సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి సిటీ ఎక్స్పాన్షన్ సరౌండింగ్స్లో అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెంటరీ అనేది అవైలబుల్ ఉంది. కానీ రాబోయే టైంలో ఫుల్ అనేది అవుతుంది. అండ్ జనాలు కూడా ఏంటి అని అంటే ఇప్పుడు డబ్బులు అనేది తీయట్లేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఎలక్షన్స్ డబ్బులు తీయలేదు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్స్ డబ్బులు ఇంకా తీయలేదు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్లో డబ్బులు తీస్తలేరు. డబ్బులు ఉన్నాయి జనాల దగ్గర, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అరే ఆంధ్రాలో వేయాలా తెలంగాణ వేయాలన్న కన్ఫ్యూజన్లతో డబ్బులు తీస్తలేరు. కానీ ఎవరైతే హైదరాబాద్ అనేది అరే మంచి సెటిల్ అయితే ఇక్కడనే సెటిల్ కావాలన్న వాళ్ళు వెనుక ఒక సైడ్ కొనుక్కుంటూ పోతూనే ఉన్నారు, వాళ్ళు గ్రో అవుతూనే ఉన్నారు. కొంతమంది ఉంటారు అటు ఇటు కన్ఫ్యూజన్ అయిన వాళ్ళు 1% మాత్రమే డబ్బులు తీస్తలేరు. కానీ చాలా మంది కొనుక్కుంటూ పోతూనే ఉన్నారండి. ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, మార్కెట్ గ్రో అయితేనే ఉంది, ఎక్కడ కూడా మార్కెట్ ఆగలే. జనాలు గ్రో అవుతున్నారు, జనాలు కొంటున్నారు, ఏజెంట్స్ గ్రో అవుతున్నారు, మార్కెట్ మంచిగానే ఉంది. ఇది ఏంటంటే ఎవరికైతే కొంచెం అన్నీ నెగిటివ్గా చూస్తారో, పని చేత కాదో వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు కదా తప్ప మార్కెట్ అయితే మంచి గ్రో అవుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి వాడు కొనుక్కోవాలి, గేటెడ్ కమ్యూనిటీ కొనాలంటే 1.5 పెట్టాలంటే ఒక అపార్ట్మెంట్ వస్తుంది. అదే 1.5కి వాడు కొంచెం దూరమైన ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతుంది. కనీసం 200 గజాలు 150 గజాలు ఏదో ఇల్లు అయితే వస్తుంది, డూప్లెక్స్ వస్తుంది, అంతే కొంచెం దూరం ఉంటుంది కావచ్చు. సో జనరల్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అంటే ఫ్యూచర్కి ఏమి ఇస్తున్నాము అంటే అట్లీస్ట్ ఇల్లు జాగాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే 30-40 గజాలు ఏం చేసుకుంటాం, ఏం చేయలేము. సో ఏది మీరు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చే
అడ్వైజ్ ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ కంఫర్టబిలిటీ అండి. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గచ్చిబౌలిలో వాళ్ళు పనిచేస్తున్నారు అనండి, ఓకే, సో ఇప్పుడు ఆ చుట్టుపక్కలనే ఉంటే నాకు టైం సేవ్ అవుతుంది అనుకుంటే అక్కడ హై రేంజ్లో వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉండొచ్చు. ఓకే, గచ్చిబౌలి నేను పనిచేస్తున్నాను, కానీ ఇక్కడ హై రేంజ్లో ఏదైతే ఫ్లాట్ 2 crores నాకు 1.5 crores వస్తుంది కదా, సో ఇదే ప్లేస్లో నాకు కొంచెం ఇక్కడ నుంచి ఒక 1 hour డిస్టెన్స్, అంటే ఓఆర్ఆర్ ఎక్కితే అక్కడ చుట్టుపక్కల బాంబే హైవే సైడ్ ఇంకెక్కడ సైడ్ నేను ఒక 30 minutes ఒక 1 hour డిస్టెన్స్ కొంచెం దూరం వెళ్ళిపోతే ఇదే 2 కోట్లలో నాకు ఒక 250 గజాలలో మంచిగా నేను G+2 G+1 అని నేను కట్టుకొని హ్యాపీగా ఉంటాను. ఓకే, అట్లా అనుకుంటున్న వాళ్ళు అట్లా డెసిషన్ తీసుకుంటున్నారు. ఇట్లా నాకు G+2 G+1 1 hour ఎందుకు నాకు, ఓకే, అదేదో ఇప్పుడు నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నా, అదేదో ఇప్పుడు నాకు ఇక్కడనే 1 crore 1.5 crore ఒక హై రేజ్ బిల్డింగ్లో ఫ్లాట్ తీసుకుంటే హై రేజ్లో ఉంటాను నేను. రెండోది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, నా కమ్యూనిటీస్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అట్లా కొంటున్నారు. కొంతమందికి మనకి అమ్యూనిటీస్ వద్దు, ఏమొద్దు, కొంచెం ప్రైవేట్గా, కొంచెం స్పేషియస్గా, కొంచెం మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండేటట్టు ఉండాలి అని అనుకుంటే కొంచెం దూరంలోకి వెళ్ళి ఇండిపెండెంట్ హౌస్ కొంటున్నారు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ కంఫర్టబిలిటీ, కన్వీనియంట్. కరెక్ట్. మరి ఇంత ముందు అన్నట్టు మన లైఫ్ నెక్స్ట్ లైఫ్ అంతా ఓఆర్ఆర్ RRR మధ్యలో ఉంటుంది కదా, అంటే అది కూడా ఒక కొత్త సిటీ అయిపోతుంది. సో అక్కడ ఇల్లు కొనుక్కున్నాం అంటే కూడా బెనిఫిట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు అదేదో 1.5 2 కోట్లు ఉందో ఖచ్చితంగా 3-4 కోట్లు. నేను చెప్పింది ఫస్ట్ ప్రైవేట్, సెకండ్ మీరు అన్నట్టు కూడా ఇది వర్తిస్తుంది పాయింట్. ఎట్లా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, అరే నేను ఇప్పుడు అక్కడ 1.5 2 కోట్లు పెట్టే బదులు, ఓకే, అదే నేను సిటీ అవుట్స్కట్స్లో కొంచెం దూరం వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. రేపటి రోజున ఆ ల్యాండ్ కొనుక్కొని ఇక్కడనే రెంట్లో ఉన్నా కూడా ఆ ల్యాండ్ వాల్యూ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. దాని తర్వాత అదే ల్యాండ్లో మనోడే రేపటి రోజున ఇంకొక హై రేస్కి డెవలప్మెంట్కి ఇవ్వచ్చు, దాంట్లో కొన్ని ఫ్లాట్స్ వచ్చేస్తాయి. అంటే అట్లా దూరం ఆలోచిస్తే అట్లా కూడా బెస్ట్ అవుతుంది. ఎవరైతే దూరం ఆలోచిస్తారో కొంచెం దూరం పోయి కొనుక్కొని దూరం ఉండి దాని తర్వాత ఆ డబ్బులు అనేది మల్టిప్లై చేసుకొని ఫైనాన్షియల్గా గ్రో కండి. ఎవరైతే దూరం ఆలోచించారో నాకు అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉండాలి, నాకు తర్వాత ఫ్రీడమ్ లేకున్నా పర్వాలేదు, డబ్బులు లేకున్నా పర్వాలేదు, ఇంత ఫ్లాట్ ఉంటే చాలు, ఈ ఆఫీస్ దగ్గర ఉంటే చాలు, ఈ అమ్యూనిటీస్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు, విజన్ చూడని వాళ్ళు అట్లా దగ్గరలో కొనేసి హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ ఇంకొకటి, జనరల్లీ సేల్స్ ఏజెంట్స్ సేల్స్ ఎక్కువ కావాలని చెప్పి కొన్ని స్కీమ్స్ అంటారు, స్కామ్స్ అంటారు, నాకు తెలియదు, కానీ అంటే ఇలాంటి మనీ బ్యాక్ గ్యారంటీ కానీ లేకపోతే రెంటల్ ఇన్కమ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని చెప్పి ఫటాఫట్ అమ్మేస్తున్నారు. ఒకవేళ అవి నిజమే అయితే వాళ్ళు రెంటల్ ఇన్కమ్ ఇస్తే ఎంతవరకు, ఎన్ని రోజుల వరకు ఇస్తారు, అది నిజంగా వర్తిస్తుందా, వర్తించదా, వర్కౌట్ అవుతుందా లేదా చెప్పండి. అంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా ఒక టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎక్కడన్నా ఒక స్కీమ్లు ఇస్తున్నారంటే అది స్కామ్తో సమానం. స్కీమ్ ఇస్ నథింగ్ బట్ స్కామ్. ఓకే, సో ఇవి కొన్ని క్యాల్కులేషన్స్ చూసుకోవాలన్నమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ ఉంది, వాళ్ళ వెంచర్ దగ్గర ఒక ఓనర్ ల్యాండ్ కొనాలంటే రైతులకు డబ్బులు ఇవ్వాలి. సో రైతులకు డబ్బులు ఇవ్వాలంటే ఇన్స్టెంట్ మనీ కావాలి కదా, ఆయన దగ్గర లేవు. సో కస్టమర్స్కి ఏదన్నా చెప్పి అట్రాక్ట్ చేసి, ఓకే, రైతులకి అంటే అట్రాక్ట్ చేసి డబ్బులు తీసుకొని అది పోయి రైతులకు ఇస్తే ఇమీడియట్గా రైతులు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. మరి కస్టమర్స్కి ఇమీడియట్గా డబ్బులు ఇవ్వాలంటే ఏదైనా అట్రాక్ట్ చేయాలి కదా, అప్పుడే వస్తుంది స్కీమ్. ఓకే, ఆ స్కీమ్ ఏంటంటే మీరు డబ్బులు ఇవ్వండి, మీకు మనీ బ్యాక్ అనేది ఇన్ని రోజుల వరకు ఇస్తాము, ఓకే, దాని తర్వాత మీ ల్యాండ్ మీకు ఎట్లయినా వాడు ఉంటుంది కదా అని అంటే సరే అని చెప్పేసి అట్లా కొంతమంది డబ్బులు ఇస్తారు. అట్లా డబ్బులు ఇచ్చి కొన్ని కంపెనీస్ మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనీ బ్యాక్ అని చెప్పారు, తర్వాత ఒక 2-3 నెలలు ఇచ్చారు, తర్వాత ఎత్తేసారు. అవి వస్తే జనరల్లీ వాళ్ళు ఎంత ఫైట్ చేసిన కోట్ల చుట్టూ తిరిగినా మనీ వస్తుంది, కష్టమే కదా. మార్కెట్లో అట్లా చాలా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పేర్లు వద్దు కానీ రీసెంట్గానే ఆయన న్యూస్లో కూడా వస్తున్నారు అనమాట. మనీ బ్యాక్ అని చెప్పారు, తర్వాత వీళ్ళు ఎత్తేసారని చెప్పేసి. సో అందుకోసం ఎక్కడైనా మనీ బ్యాక్ ఇస్తే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అక్కడ పోవద్దు. ఓకే, మీరు జనరల్లీ ఒక ల్యాండ్ కొనాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమి చూసుకొని క్లయింట్ కొనాలి, పర్మిషన్స్ లాంటివి, ఇలాంటి స్కామ్లలో ఇరుక్కున్నా ఉండాలంటే? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక సింపుల్ లాజిక్ ఒకటి, అంటే అందరికీ కొన్ని మనం చెప్తాం, అవన్నీ కూడా లిస్ట్ లాగా అర్థమయ్యే ఉండదు. మనం నెక్స్ట్ దీనిపైన సపరేట్గా తీసుకుందాం ఒక ఇంకో డీటెయిల్గా ఎపిసోడ్లో. ప్రస్తుతానికైతే మనం ఏం చెప్తాం అంటే ఎక్కడన్నా రేరా నంబర్ ఉందనుకోండి, ఓకే, ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ కొనుక్కోవచ్చు. దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు రేరా నెంబర్ ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నా రేపటి రోజున డెవలపర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా పోయి మనం రేరా ఆఫీస్లో వెళ్ళి ఇగో ఇట్లా చేసిరంటే వాళ్ళపైన ఇమీడియట్గా యాక్షన్లో తీసుకుంటారు. సో అక్కడ మనం చాలా సేఫ్, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అండర్లో వీళ్ళు ఉన్నారు. ఒక రేరా లేని ప్లేస్లో ఎక్కడన్నా కొననీకే పోతేనే అక్కడనే ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ మధ్యలో షూరిటీకి లేదు. సో ప్రస్తుతానికైతే ఈ నాలెడ్జ్ చాలు. ఒక కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఏంటంటే
అదే నేషనల్ హైవే 65 మీద నియర్లీ 500 acres ల్యాండ్ ఉంది వాళ్ళకి. ఇప్పటికి నాకు చెప్పి కూడా ఆల్మోస్ట్ 3-4 years అయింది. వాళ్ళకి TLP నెంబర్ వచ్చిందంట, కానీ నన్ను సేల్స్ చేయి అంటే నేను తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ LP నెంబర్ అనేది లేదు. ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆల్రెడీ చాలా సేల్స్ చేసేసారు. అది ఏంటి అక్కడ నిమ్స్ అవన్నీ చూపించేసి సేల్స్ చేసేసారు. సో జనరల్ దాని పరిస్థితి ఏమంటారు, అది ఎందుకు అది డిలే అవుతుందా కావదా? అంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటారంటే ఫస్ట్ మీకు డబ్బులు అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయండి, మాకు తర్వాత నంబర్ వస్తుంది, తర్వాత మేము డెవలప్మెంట్ చేస్తాము అని ఇట్లా చెప్తారనమాట. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే రైతుల దగ్గర ఒక 500 acres మీరు అంటున్నారు కాబట్టి ఒక 10 acres ఇంతను కొంటారు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉండేది. మిగతా డబ్బులు వస్తే మళ్ళీ ఏం చేస్తారంటే రైతుల దగ్గర తీసుకుందాం లేదంటే పర్మిషన్ తెచ్చుకుందాం అనుకుంటారు. సో మిగతా డబ్బులు రాగానే రైతులకు ఇవ్వడం, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, పర్మిషన్ తెచ్చుకోవడం చెయ్యాలి, కానీ చెయ్యరు. డబ్బులు వచ్చినాయి కదా ఆశ, ఆ ఆశతోని వీళ్ళు పర్మిషన్ తీసుకురాకుండా రైతులకు కూడా అక్కడ కట్టకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర ల్యాండ్ కొంటారు. మళ్ళీ వేరే దగ్గర ల్యాండ్ కొన్నప్పుడు ఏమవుతుంది, ఒక వీళ్ళు ఏమనుకుంటారు కొన్ని రోజులు అయిన తర్వాత చేద్దాం రిజిస్ట్రేషన్, కొన్ని రోజులు అయిన తర్వాత చేద్దాం డెవలప్మెంట్, కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకుందాం LP నెంబర్ అని అనుకొని ఈ డబ్బులు అనేది అక్కడ పెడతారు. అండ్ ఆ కొన్ని రోజులు ఎట్లయితే అవుతుంటుందో వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్ దగ్గర డబ్బులు పెట్టారు కదా అది మంచిగా పికప్ అవుతుంటుంది, వీళ్ళకి పర్సనల్గా పికప్ అవుతుంది మంచిగా, అయితే అప్రిసియేషన్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఎంత ఎవరు లాస్ అయ్యారు? కస్టమర్. ఎందుకంటే LP నెంబర్ లేక, డెవలప్మెంట్ లేక, ఏది లేక కస్టమర్ లాస్ అంటే రైతులు కూడా లాస్ అయ్యారు. మరి వీళ్ళకి ఏమైనా ఫరక్ పడ్డదంటే వీళ్ళకి ఏం ఫరక్ పడలేదు, ఇంకా వీళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది కదా, ఇలా మంచిగా అప్రిసియేషన్ అయిన ల్యాండ్ ఉంది. సో అట్లా చాలామంది ఓనర్స్ డెవలపర్స్ ఏం చేస్తారంటే కస్టమర్స్కి ఇచ్చిన కమిట్మెంట్కి ఫుల్ఫిల్ చేయక, డెవలప్మెంట్లు చేయక వీళ్ళు అదే డబ్బులు తీసుకెళ్ళి పర్సనల్గా తింటున్నారంటే అట్లా కొంతమంది, కానీ మాక్సిమం రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఏం చేస్తారంటే వేరే దగ్గర ల్యాండ్లు కొంటున్నారు, వీళ్ళు పర్సనల్ అసెట్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఇంకా అది ప్రాబ్లం. సో ఫైనల్లీ సార్ ఇంకొక 111 జియో అని గవర్నమెంట్ పట్టుకొచ్చింది, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ని సేవ్ చేయడానికి, గాలి కానీ వాటర్ కానీ సేవ్ చేయడానికి. కానీ ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, పెద్ద అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ తీసేస్తున్నారు. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ సార్, నోటరీ ల్యాండ్స్ ఉన్నాయి, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్స్, ప్రీ-లాంచ్ ఆఫర్స్, ఇంకా ప్రీ-లాంచ్లో జరిగే స్కామ్స్, ఇవి చాలా జరుగుతున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆగండి సార్. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ కావాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అన్నిటికీ ఆన్సర్స్ మేము చెప్తాము. మీరు నిజంగా దీనికోసం ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారంటే కమెంట్ బాక్స్లో వెయిటింగ్ అని పెట్టండి. ఎట్ ద సేమ్ టైం నేనేమైతే ఏమైనా క్వశ్చన్స్ మిస్ అవుట్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దయచేసి కమెంట్ బాక్స్లో పెట్టండి. మేము నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.